మలమందు నీవీయ మలగుటయో కృపామలమందు వైదలుగు అరుణాచల. అనేటువంటి దాన్ని కొద్దిగా చూస్తున్నాం. స్వరూప జ్ఞానాన్ని మరిచినటువంటి కారణం చేత కలిగినటువంటి దేహాత్మ భావన, దేహము నేను అనేటువంటి భ్రమ తొలగడానికి నువ్వు నాకు మళ్ళీ అంటే నా జ్ఞానం నాకు కలగడానికి జ్ఞానం అనే మందు నువ్వు నాకు ఇచ్చిన పిదప నేను మళ్ళీ అజ్ఞాన మోహంలో పడతానా అని మహర్షి అక్కడ అంటున్నారు. ఇక్కడ మలము అనే పదం వాడారు. దోషాలన్నీ కూడా మూడింటిగా చెప్తారు. దోషత్రయము అర్థాత్ వేదాంతంలో వస్తుంది కదా. ఆవరణ దోషం, మలదోషం, విక్షేప దోషం, 3 దోషాలు. ఆవరణ దోషం అంటే అజ్ఞానము. ఒక వస్తువుని ఎలా కప్పేమనుకోండి, లోపల ఏదో పెట్టి ఇలా కప్పితే ఈ పైన ఉన్నదంతా కూడా వస్తువుకి ఆవరణ, అందువల్ల లోపల ఉన్నదాన్ని తెలియదు. ఇలా ఉంటే తెలిసిపోతుంది. చూసే కనుక ఆవరణ, ఆవరణ దోషం. ఆవరణ అజ్ఞానాన్ని ఆవరణ దోషం అంటారు. అంటే మనం ఆత్మ అయినటువంటి మనం ఆత్మ అయ్యున్నాం అనేటువంటి జ్ఞానం లేకుండా చేసింది అజ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవ. భగవానుడు 5వ అధ్యాయంలో చెప్పాడు. జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడింది. ఇప్పుడు దీపం వెలుగుతూనే ఉంది కానీ పైన కాస్త ఆచ్ఛాదనం వేసింది. అంటే అద్దాలు ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది కానీ ఏదో అది కనిపించకుండా ఏర్పాటు చేస్తే లోపల ఉన్న వెలుగు బయటకు రాదు. ఆ విధంగానే అజ్ఞాన ఆవరణ చేత మన స్వరూప జ్ఞానం అని తెలియని స్థితి, దీని ఆవరణ దోషం అంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని మరో 2 దోషాలు కలుగుతాయి. మలదోషము, విక్షేప దోషము. మలదోషము అంటే మలమును ఎక్కడేదన్నామో అది హేయ పదార్థం. మలదోషము అంటే ఎప్పుడైతే ఉన్నది ఆత్మ అయినటువంటి స్థితిలో ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేనప్పుడు, ఆ అద్వైత జ్ఞానం లేనప్పుడు ఇది ద్వైతం కాస్త కల్పింపబడుతుంది. డ్యూయాలిటీ. ఆ డ్యూయాలిటీ ఎప్పుడైతే సత్యం అనుకున్నట్టుగా చేస్తుందో ఈ వేరు భావన ఏర్పడుతుంది. వారు వేరు, వీరు వేరు, వీరు వేరు, వీరు వేరు. అప్పుడు వారి ఎంత ఇష్టం, వీరి ఎంత కష్టం. ఈ రాగద్వేషాలు ఏర్పడతాయి. ఆ రాగద్వేషాలన్నీ మలదోషము. ఎప్పుడైతే రాగద్వేషాలు ఏర్పడిపోతాయో ఈ రాగద్వేషాన్ని పట్టుకుని మనసు ఊరేగింది, స్థిరత్వం పోతుంది, చపలత్వం వచ్చేస్తుంది. దాన్ని విక్షేప దోషం. ఇది చుట్టూ ఉన్న ఆవరణ చేసేస్తే ఈ గాలి ప్రభావం దీపం మీద పడి దీపం ఎలాగైతే ఊగిపోతుంటుందో ఆ విధంగానే రాగద్వేషాల ప్రభావం ఉన్న కారణం చేత మనసు స్థిరత్వం ఉండటం లేదు. అందుకే జ్ఞానం చేసినా ఉంటుంది, ఏం చేసినా ఉంటుంది. మా మనసులో మాట వింటలేదు, కరెక్టే ఎదురుగుంటుంది. దాన్ని శుభ్రంగా రాగద్వేషాలు పట్టించిన తర్వాత మొత్తమంది పుచ్చుకున్నవాడు ఎదురుగా కూర్చోమంటే కూర్చుంటారా? ప్రపంచ మత్తు పట్టినటువంటి మనసుకి కుదిరెట్టింది యాత్ర పడుతుంటారు. జ్ఞానం పేరుతో ఏదో కరెక్షన్ చేస్తారు కాబట్టి కానీ పొందవలసిన ఫలం పొందలేదు. కారణం విక్షేప దోషం విపరీతంగా. ఈ విక్షేప దోషానికి తల్లి మలదోషం. అది తగ్గించుకుంటూ వస్తేనే మనసుకి చాంచల్యం తెచ్చేస్తుంది. 6వ అధ్యాయంలో స్వామి చెప్పాడు, జ్ఞానయోగ స్థితి చెప్తూ యథా దీపో నివాతస్థః లేంగతే సోపమా స్మృత. గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా యోగి చిత్తం ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే వాడి లోపల మనసులో రాగద్వేషాలనే గాలు ఉండవు. అందువల్ల వాడు రాగద్వేషాలు సబ్సిడైజ్ చేసుకునే విధంగా వాడిని ముందు ట్రైనప్ చేయాలి. డైరెక్ట్గా జ్ఞానాన్ని కూర్చోబెట్టేస్తారు. ఏం చేస్తారు? ఇంకా రాగద్వేషాలతో మనసును చూడాలి. మా ఇంటి తుఫాను సమయంలో వెళ్ళి సముద్రం ఒడ్డును కూర్చుని అల్లకల్లగా ఉన్న సముద్రాన్ని చూసినట్టుగా వీడి ధ్యానంలో ఉపయోగించలేదు. అందువల్ల దేని కారణంగా ఈ చిత్తకాంతల్యం ఏర్పడుతుందో దాన్ని సబ్సిడైజ్ చేయాలి. మలదోషం. మరి ఈ మలదోషానికి కారణం ఆవరణ దోషం, అజ్ఞానం. అందువల్ల మలమందు నీవీయ మలగుటయో కృపా మలమందువై అరుణాచల. ఇగో నా స్వరూప జ్ఞానం కోల్పోయిన కారణం చేత నేను కాని దానిని నేను అనుకునేటటువంటి భ్రమ ఏర్పడింది. దేహము నేను అనే తలంపు ఇక్కడ ఏర్పడింది. దీని మళ్ళీ పరిష్కారం నేను చెప్పుకున్నట్టుగా ఏది లేని కారణం చేత ఈ భ్రమ ఏర్పడిందో అది కలిగితేనే ఇది మళ్ళీ పోతుంది. అంటే ఇది వేరే విధంగా ఎలా పోతుంది? వాడిని అటు ఇటు చెప్పడం కాకపోతే సమస్య కారణం ఒకటి అన్నప్పుడు ఆ కారణం కలిగిస్తేనే సమస్య పోతుంది. ఇంకోటి ఎలా పోతే ఎలా పోతుంది? పురాణాశ్రమంలో పాలిస్తున్న వస్తువులు మా ఇంట్లో వెతుకుంటే ఎక్కడ దొరుకుతుంది? నేను 100 మంది పెట్టిన పిలిచిన ఆ 100 మంది ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలేమో కానీ ఇక్కడ పాలిస్తున్న వస్తువు అక్కడ
నాకే తెలుసు మళ్ళీ ఎవడు ఎక్కడ పాటిస్తున్నారు సుమానందాశ్రమంలో. మరి ఇంట్లో ఎందుకు వెతుకుంటో నా ఇష్టం వెతుక్కో, ఎవడు కాదన్నాడు నాకు తెక్క నేనే చేస్తాను అని మాటలు చెప్పడం, మళ్ళీ ఏదేదో ప్రయత్నాలు చేయాలి. అజ్ఞానం సమస్య అన్నప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానం వినాలి. ఆ జ్ఞానం గురువు దగ్గర విన్న తర్వాత మనసుకు పట్టుకునేటటువంటి సంస్కారం లేనప్పుడు ఆ మనసు సంస్కారం తీసుకొచ్చి కార్యక్రమాలు చేయాలి. వేరే వేరే చేయడం వల్ల ఏమి మనం చెప్పడమే అంతే. అందుకే ఆయన చెప్తారు, నువ్వు జ్ఞానం ఇచ్చేవనుకో, నా జ్ఞానం నాకు కలిగించేవనుకో, నా జ్ఞానం ఎవరు నువ్వే, నా జ్ఞానం అంటే కలిగితే నేను నీకన్నా భిన్నం కాదు అని తెలుసు. కెరటము కడలికి ఎప్పుడు భిన్నం కాదు. కనుక ఒకసారి నాకు జ్ఞానం ఇచ్చాను, ఇంకనే భ్రమలో పడింది. మామూలు వైద్యుల దగ్గరికి వెళితే వాడేమో మందులు ఏమో ఇచ్చి అప్పటికేదో రోగాన్ని తగ్గించి మళ్ళీ ఆరోగ్యం తీసుకొచ్చిన అది మళ్ళీ అలా స్థిరంగా ఉండిపోతుంది చెప్పలేదు. ఏడాదికో 2 ఏళ్ళకి మళ్ళీ తిరగబడుతుంది. ఇప్పటికి జ్వరం ఎన్నిసార్లు వచ్చింది, జలుబు ఎన్నిసార్లు వచ్చింది ఏమో మనకే లెక్కలేదు కదా. అలాగే అంతకుముందు మందులు వాడలేదా, వాడేమో అక్కడ సరిపోయిందంటే ఆ రోజుకి 2 నెలల 3 నెలల తర్వాత మళ్ళీ ఆ పవర్ పోతుంది. కానీ ఇదో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ అజ్ఞానం మోహంలో పడి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. స్వామి చెప్పాడు కదా, యత్వా నా నివర్తంతే తత్సామ పరమమ్మ భగవద్గీత. అందువల్ల నువ్వు జ్ఞానం అనే మందు నాకు ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ అజ్ఞాన మోహంలో పడతానంటావా? పడను, ఇంక పడే అవకాశం లేదు. అందువల్ల నువ్వు ఎలా కనిపిస్తున్నావు అంటే అనుగ్రహ స్వరూపుడైనటువంటి జ్ఞాన సంజీవగిరి, జ్ఞానంతో బతికిస్తావు. హనుమారాజు మందులు కాస్తా పట్టుకొచ్చి 4 రకాల మందులు ఆ పర్వతం మీద ఉంటే పట్టుకొచ్చి వీళ్ళందరూ లేపాడు. ఆయన ఉద్ధానకరణి, సంకల్యకరణి 4-5 పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయానికి వాళ్ళకి అవసరం. ఒక మూర్ఛ స్థితిలో పడిపోయారు, మరణం కాదు కానీ మూర్ఛ స్థితిలో పడిపోయారు. అవన్నీ పట్టుకొచ్చి హనుమ లేపాడు. ఎక్కడో ఇక్కడ మన సమస్య అజ్ఞానం. అజ్ఞానం సమస్య కనుక జ్ఞానగిరి అయినటువంటి నీ దగ్గరికి వస్తే జ్ఞానామృతాన్ని, జ్ఞానాన్ని ఔషధాన్ని మాకు ప్రసాదిస్తే మళ్ళీ వెళ్ళేసుకుంటున్నాం. ఏదో ఉపాయం లేదు. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానాత్ మోక్ష ఇది సర్వోపనిషదాం సిద్ధాంత. శంకర భగవత్పాదులు ఎన్ని గ్రంథాలు పట్టుకున్నా, ఎన్ని 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 ఏ మూలగలి ఏ గ్రంథం తీసుకున్నారు, జ్ఞానమై మోక్షము జ్ఞానం వల్లే. ఇది ఒక్కటి చెప్పకపోతే, తెలిసి చెప్పకపోతే మహామోసం. ఒకవేళ తెలియక చెప్పకపోతే వీడితో పాటు వాడు తిరుగుతున్నాడు, వాడితో పాటు వీడు తిరుగుతున్నాడు. అది కదా చెప్పాలి. తెలిసి చెప్పలేదు అనుకోండి మహామోసం. అది మరి అంతకన్నా అవతల మోసగించాలి. అందువల్ల అటువంటి జ్ఞాన సంజీవకిదైనటువంటి ఓ అరుణాచలేశ్వరుడా, ఓ జ్ఞానాగ్ని స్వరూపుడా, నీకు నమస్కారం. అన్నమయ్య కూడా చెప్పారు కదా, ఔషధం భగవంతుడికి విష్ణు సహస్రనామంలో ఔషధం అని పేరు. అన్నిటికీ నీదే పరమౌషధమో, వెన్నుని నామమే విమలౌషధము, అన్నిటికీ నీదే పరమౌషధము. ఎంత అందంగా చెప్పారో మహారాజు. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యోషధమో. గురువు వాళ్ళకి పుట్టినందుకు అన్నమయ్యకి ఎట్లా ఒకటి నేర్చుకోకపోతే దిక్కుమాల ఇంగ్లీష్ పాటలు వెంట పడుతున్నాం. యా యూ అవే దిగుతాం, ఇది ఇద్దరు పెట్టుకోవచ్చు. చిత్తశాంతి ఉన్న చిత్తశాంతికి అట్లా పోతుంది. ఇంట్లో పెట్టుకోగలరు. ఏదో అన్నమయ్యకి ఎత్తున్నాం, దేవరాజుకి ఎత్తున్నాం. అప్పుడైనా ఉత్తముడు రోడ్డంటే అలవ పాడడం ఎన్నితోని కింద వచ్చిన చెవులో పడుతుంది కదా. అదే అంత సంస్కారం ఏంటండి పాటలు అవి దీంతో చాలా విసిగించేస్తున్నారు. ఎక్కడ ఏదో పనిలో ఉంటాం, ఈ పాట పెద్ద సౌండ్ వాడిని వండడానికి లేదు. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధమో, మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజగురుడే సిద్ధౌషధము, మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజగురుడే సిద్ధౌషధము, అన్నిటికీ నీదే పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము. చిత్తజగురుడు, చిత్తజుడు అంటే మన్మథుడు, చిత్తజగురుడు అంటే మన్మథుడు యొక్క తండ్రి విష్ణువు. హనుమాచార్యులకు వెరీ క్లియర్. ఇందాక చెప్పిందంతా అన్నమయ్య పాటలు పెట్టారు. ముందు రాగద్వేషాల వేగం తగ్గాల. చిత్తశాంతికి శ్రీపతి నామమే, ముందు నామస్మరణ. అది చేస్తే రాగద్వేషాల వేగం తగ్గి మనసుకు కుదురు ఏర్పడుతుంది.
ఆయా కుదురు ఏర్పడిన బుద్ధితో గురువు గారి దగ్గర జ్ఞానం స్వీకరించడానికి అర్హత ఏర్పడుతుంది. అక్కడి వాళ్ళు పాలు పోసిన వెళ్ళి గిరిలా పట్టుకులా పోస్తే వాడు పాలు పోస్తుందా, పొయ్యేదినా అంటే కదా పోయేస్తున్నాడు. ఇది ఏ కలపకుండా ఉండాలి కదా, ఆవిడ ఇలా ఎత్తి పోస్తున్నాడు వేరే సంగతి. ఇది ఇలా కలపకూడదు కదా. బుద్ధిలా స్థిరంగా ఉంటే గురువు గారి జ్ఞానం ఉంటుందండి. మరి దానికో బుద్ధి ఎందుకు స్థిరంగా ఉంటుంది? రాగద్వేషాలు. అందువల్ల చిత్తశాంతికి నుండి చిత్తంలో ఉన్నటువంటి రాగద్వేషాలు కాస్త సబ్సిడైజ్ అవ్వడానికి శ్రీపతి నామం. అదే అల్టిమేట్ కాదు. మొత్తము బంధ విమోచనమునకు ఇందాక చెప్పినట్టుగా మలమందు నీవియ మలకు అజ్ఞానావరణ మొత్తం పోవడానికి చిత్తజ గురుడై సిద్ధ అవుతాడు. సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన. మొత్తం బంధం పోవాలంటే ఆయన గారి జ్ఞానమే. డైరెక్ట్గా ఇవ్వడానికి కుదరదు. అందువల్ల ముందు మనసునే ప్రిపేర్ చేయాలి. స్పష్టంగా ఉంది అన్నమాట జ్ఞానం. పరిపరి విధముల అవరోగములకు. ఈ అజ్ఞానం రకరకాల రోగాలకు. రోగాలంటే రెండు, దేహ రోగాలు, మానసిక రోగాలు. మానసిక రోగాలు దేహ రోగాలను మారిపోతాయి. అది ఆది వ్యాధులు ఉంటుంటారు. ఆదులు అంటే మనసుకు సంబంధించిన రోగాలు. ఇంకా అన్నీ ఉంటాయి, శాంతి ఉండదు. ఏవో నేను గొప్పవాళ్ళని కూడా అహంకారాలు లోపల ఏదో తెలివి తయారవుతుంది మనకు. భగవంతుడి జ్ఞానం పొందడానికి ఒక అవరోధంగా అది అసలు మనకు సమస్యను మనకే అర్థం. వీటినే ఆది అంటారు. అవి వ్యాధులు. అదే దేహంలో వీళ్ళ మీద ఇష్టాలు, వాళ్ళ మీద మితిమీరిన ఇష్టాలు. ఎవరు చెప్తారు ఈ మితిమీరిన ఇష్టాలు ఎప్పుడైతే ఉన్నాయో ఎవరి మీదైనా శృతి మించి ఇష్టపడ్డా వాళ్ళ జీవితంలో తేడా వస్తే మన మనసు డైలాగా పడుతుంది. ఇది డైలమాలో పడుకోగానే అది కాస్త దేహం మీద రోగంగా కాదు. ఇది ఆనందంగా మనసు బాగుంటే సాధ్యమైనందులో దేహానికి రోగాలు వస్తుంది. వచ్చిన మనసు హాయిగా ఫేస్ చేస్తుంది. దేహం హాయిగా ఇలాగ మన పతంజలిలాగా ఏ సమస్య లేకుండా బాబా రామదేవలా ఉన్నా మనసు బాగుండకపోతే ఏం చేసుకుంటాం? మనసు బాగుండకపోతే ఏం చేయాలి? మనసు బాగుండడానికి వేదాంతం, భౌతిక దేహం బాగుండడానికి రాజయోగం, రెండు కలిపి పతంజలి పూజించారు కదా. మనసు లోపల అది ప్రధానం. అదే వాడుకుంటుంది దేహాన్ని. దాని వైపు దృష్టి పెట్టడానికి భౌతిక దేహం గురించి నానాయాసం. కరికరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము. పూజలు తగిన తర్వాత తీర్థం పూసుకుంటాం. దేనికి స్వామి గారు తీర్థం ఇస్తున్నారని కానీ మనం చేసే పూజ కన్నా వాళ్ళు చేసే పూజ చాలా ఉత్కృష్టమైంది. అందువల్ల వాళ్ళ తీర్థం పూసుకోవడానికి వెళ్తాం. పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము దురిత కర్మములనొలగించుటకు. దురితం అంటే పాపం. ఏవైతే మన పాపకర్మలు ఉన్నాయో ఈ రోజు మనకి కుటుంబంలో అవరోధంగా మారుతాయి. మురహరు పూజే మురహరుడు కృష్ణుడు, ఆయన యొక్క పూజ మన అన్నయ్య కూడా స్పష్టంగా ఉంది. ఇంక ఈ ఔషధం గురించి ముకుందుమాల 25 శ్లోకం స్పష్టంగా చెప్పారు. యా మోహ ప్రశమౌషధం. మీకు కంఠస్థం వచ్చి చెప్పడం వేరే. యా మోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం దైత్యేంద్రాస్తికర ఔషధం త్రిభువని సంజీవనైకౌషధం. దిక్కుమాల మనసులో ఉన్న వ్యామోహాలు పోవడానికి సరైన ఔషధం భగవన్ నామం. వ్యామోహం విశేషమైన మోహం వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం. మునుల యొక్క మనసుల్ని, మునులు ఎవరైతే నిరంతర భగవద్చింతనలో ఉన్న వాళ్ళ యొక్క మనసులు తన వైపు ఆకర్షించుకునే ఔషధం. ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం దైత్యేంద్రార్తికర ఔషధం. ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో దేవతను బాధ పెట్టేవాడు దైత్యేంద్రుడు, వాళ్ళకి బాధ కలిగించే ఔషధం. వాళ్ళకి బాధ, వీళ్ళకి ఆనందం కలిగించే అదే ఒకే ఔషధం. రెండు దైత్యేంద్రార్తికర ఔషధం త్రిభువని సంజీవన ఏకౌషధం. అన్ని లోకాలని బ్రతికిస్తోంది ప్రదక్షిణ అని ముకుందమాలలో కూడా 25 శ్లోకంలో మహానుభావుడు చెప్పారు. సరే ఇంక 18 శ్లోకంలో ఆయన గారు కాస్త ఇంకో ఔషధాన్ని చెప్పారు. హే లోకా శృణుత ప్రసూతి మరణం వ్యాధే. సావు పుట్టుకలనేటటువంటి రోగానికి ఒక మందుడు చెప్తానండి మీకు. యోగజ్ఞా సముదాహరంతి. బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు ఈ ఔషధాన్ని కనిపెట్టారు. యాజ్ఞవల్క్యుడు ఇత్యాది ఋషులు. ఎక్కడో బయట ఏమి లేదు షాపులో కొనుక్కోవడానికి. అంతర్జ్యోతి, అంతర్యామిగా ఉన్న లోపల మహావిలగది. అమేయం ఏకం అమృతం కృష్ణాఖ్యమాపీయతాం. కృష్ణుడు అనేటువంటిది ఔషధం పేరు. క్లియర్గా అక్కడ ఉంది. కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం. పరమౌషధం అంటే అన్ని రోగాలు ఒకటే మందు. కళ్ళకు గోమందు, జలుబు గోమందు, ఈ దిగుమందు, అనుగోమందు, అనుకోమంది. ఇది ఎలా కాదు, మొత్తం అన్ని రోగాలు కొట్టుకుంది. పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. నిర్వాణం అంటే ప్రజ్ఞానము.
అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే ఔషధం మీ హృదయంలోనే ఉంది. నేను కొత్తగా ఇవ్వడానికి ఏమి రాలేదు, ఉన్నదాన్ని గుర్తింపు చేయడానికి నేను పోయి వైద్య శిబిరం పెట్టారంటాడు 18వ శ్లోకంలో. 1 ఎకరాల వారు ఉంటుందన్నమాట. మనం ఎలా వెళ్ళాం, అక్కడ ఔషధం తీసుకొస్తాం. ఏ కూడా చేపను చూస్తుంటారే హైదరాబాద్, దానికంటే ఉపసంహం ఉన్న వాళ్ళందరూ కాస్తుంటారు లేదు కదా. ఇలా నోరు సాగితే సుమారు పెట్టేస్తుంటారు. ఏం పెడతాడో తెలియదు కానీ మొత్తం ఏదో అవుతుంది. అలాగే ఆయన కూడా 18వ దాంట్లో పెట్టారు. మనం ఆల్రెడీ గుర్తిస్తున్నాం గతంలో. కనుక వ్యామోహ ప్రథమౌషధం. ఈ విధంగా అరుణాచలేశ్వరుడు ఔషధ స్వరూపుడు, శాశ్వత ఔషధ స్వరూపుడు. అందువల్ల నువ్వు కాస్త ఈ మందు ఇవ్వడంలో ఆలస్యం చేయకు. ఏమిటో మధ్యలో తడబడుతున్నట్టుగా కనిపిస్తున్నావు, నేను సందేహంలో పడిపోయాను. ఇక ఆలస్యం చేయకుండా రా అని చెప్పి తర్వాత మాత్రం ఎంత లోతుగా చూశాడు మహారాజు. అంటే ఇటువంటి జ్ఞానస్థాయిలో ఒక శిఖరాగ్రం మీద ఉన్నటువంటి వాళ్ళు రాసిన వాళ్ళ స్తోత్రాలంటే మనకి చాలా క్లూస్ దొరుకుతాయి. చాలా 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 సాధనంగా అవసరమైన విషయాలు ఎంత లోతుగా చూశాడు మహారాజు. చూద్దాం. మానము గురి చేరువారి మానము బాపి నిరభిమనత వెలుగు అరుణాచల. మానము గురి చేరువారి మానము బాపి నిరభిమనత వెలుగు అరుణాచల. అరుణాచలేశ్వరుడు ఎలా ఉన్నామంటే, నేను సామాన్యంగా ఆశ్రయిస్తుంటారో భక్తులు, వాళ్ళ ప్రారంభాలు ఎలా ఉంటారు, నేననే అహంకారంతో, నేను దేహమనే అహంకారంతో ఉంటారు. ప్రతి వాళ్ళు ఎవరైనా బై డిఫాల్ట్ అందరూ దాంట్లోనే ఉంటాం, దేహాత్మభావంతో ఉంటాం. సరే, ఈ దేహాత్మభావంతో ఉంటారు. ఒక పక్క నీ మీద ప్రేమతో కొంతమంది భక్తులను ఆశ్రయిస్తుంటారు, మీరు శరణు చూస్తారు సంస్కారం బట్టి. అభిమానం ఉన్నవాళ్ళందరూ ఆశ్రయించలేదు, కొంతమందికి ఆ భాగ్యం ఉంటుంది. జన్మాంత సంస్కారం పుణ్యమలేదు, నేను ఆశ్రయిస్తాను. నువ్వేమి చేస్తావంటే, నీకు తెలిసిందల్లా ఏముంది, అరుణాచలేశ్వరుడికి ఆహారం ఏమిటంటే మన అజ్ఞానం. మనం కొబ్బరికాయలు పట్టుకెళ్ళి ఇవి పట్టుకెళ్ళి అవి పట్టుకెళ్ళి వాడిగా ముడుచుకోవడం ఆయన గారు. ఆయన నువ్వు అంటాడు కానీ ఆయన గారు అసలు ఆహారం ఏంటంటే మన అజ్ఞానం. సూర్యుడికి ఆహారం ఏమిటి? చీకటి. చీకటి ఆహారం ఆయన గారు. మనకు మనమే పట్టుకెళ్ళలేదు ఉపయోగపడలేదు. హృదయంలో ఊరంత ఉంది కదా అజ్ఞానం, చీకటి. ఇదే ఆహారం. ఆగ్ని స్వరూపుడు అన్నప్పుడు నీకు ఏంటి ఆహారం కావాలి? భీముడిని చూడడానికి వెళ్తూ చిన్న స్వీట్ ప్యాకెట్ పట్టించాలని సరిపోతుందా? చిన్న స్వీట్ ప్యాకెట్ అప్పుడే పుట్టి పిల్లాడి పట్టుకెళ్తే వేరే నాకు ఏదో వాడు ఎలా కూడా తింటాడు, మీద ఆవిడ తినేస్తుంది వేరే. భీముడి దగ్గరికి వెళ్తూ ఒక స్వీట్ ప్యాకెట్ పడితే మన తినేస్తాడు ముందు. అరుణాచలేశ్వరుడు ఆకలి ఎంత, మనం పట్టుకెళ్ళే ఈ ఆకలి ఇవేపటివి ఓ మూలకు రావు కదా. ఆయన ఏమిటి అనంతమైన వాడికి ఏం చెప్తుంది? ఇప్పుడు ఏమిటి కావాలి? అంతమైన నిన్ను నాకు తెలియకుండా కప్పుతున్నాను. అంతమైన అజ్ఞానం ఉంది, అదే సరిపోయిన ఆహారం. బ్రహ్మాండమైన ఆహారం ఉందా? నీకు ఊరంతా తిండి వలుసుకో అని ఈయన గారికి అజ్ఞానాహారం పెట్టాలనుకుంటారు. భగవాన్ రమణందరూ ఒకటండి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఏమనుకోకుండా నేను తేలేకపోయినా ఏంటి అప్పుడు పెట్టి తెచ్చేవా దేహాత్మభావాన్ని నాకు సరిపోతుంది. ఆయన గారు వేరే, ఈయన గారు వేరే కాదు. తెచ్చేవా నేను నీకు నమస్కరిస్తున్నాను భావం లోపల ఉందా? లేదు, నేను నమస్కరిస్తున్నావు అంటే నమస్కరింపబడుతున్నవాడివి, ఇక లోపల భావన ఉందా? చాలు, అదే నాకు ఆహారం. అందుకనే కాదు, నీ అజ్ఞానమే నాకు ఆహారం. ఇంక ఈ యాపిల్ పడికి కొబ్బరికాయలు మురిసిపోయే వ్యక్తులు ఏం కాదు. వాళ్ళు పట్టుకెళ్తాం ఏదో ఒకటి పత్రం పుష్పం ఫలం తోయం. ముందు ఇవన్నీ ఎందుకు నేర్పుతారంటే చివరికి అజ్ఞానాన్ని సమర్పించేటటువంటి స్థాయికి వస్తాం. డైరెక్ట్గా అది ఎవరు అందుకోలేదు, అందువల్ల ఇలా నేర్పారు ఏబిసిడి చివరికి. అలాగా నువ్వు నేను ఆశ్రయించినటువంటి భక్తులు ఉంటారే, వాళ్ళకి తెలియదు దేహాత్మభావన వాళ్ళకి ఇబ్బంది అని, నీకు తెలుసు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళ దేహాభిమానాన్ని మెల్లగా, వాళ్ళ దేహాభిమానమే వాళ్ళ శక్తులు అని చెప్పి ఎవరి చేత చెప్పించడం రూపంగానో లేదా ఏదో పుస్తకాల ద్వారానో ఎలా వాళ్ళకి జ్ఞానం అవగాహన కలిగించి మెల్లగా వాళ్ళ మీద సాధనలు చేయించి నీ అనుగ్రహంతో తీసేస్తావు. సరేనా? తీసేసి ఆ తీసేసే ప్రాసెస్లో ఉండి మధ్యలో ఏం చేస్తావంటే, అక్కడ ఇది వరకు వాళ్ళు చేస్తున్న భక్తుడికి ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండేట్టు కనిపిస్తావు. పూర్వం అమ్మయ్య పరమాత్మ ఆవాడైపోయాడు అని ఒక రకమైనటువంటి ఆ క్లోజ్నెస్ ఉంటుంది. ఇది పిలవగానే ఆయన వెంటనే కోరికలు చేస్తున్నాం, ఇలా ఇలా అలా పరమాత్మ మా మాట వింటాడు. మధ్యలోకి వచ్చేసరికి ఏం చేస్తామంటే, ఈయన బస్సు చెప్తున్నారు, మధ్యలోకి వచ్చేసరికి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. నిరభిమానత, నిర్లిప్తుడు అయిపోతావు. అంటే ఏమిటో పట్టించుకోని వాళ్ళ కాదు, పట్టించుకుంటుంటావు కానీ పట్టించుకోని వాడిలాగా ఉంటావు. దాంతో వీటి నిలబడతావు. ఓలా పిలగానే పలికేయడం, వెంటనే చేసేయడం. ఇంకా వాడు కాస్త నీ గురువులో వచ్చేసాడు పూర్తిగా. ఇప్పుడు మధ్యలో వాడు చూసుకుంటాడు. సరేనా? కానీ
ఇది ఎందుకు చేస్తున్నావంటే నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఈయన ఏ పరిస్థితి అదే కదా, మధ్యలో వదిలేస్తా ఉన్నాడు కదా, ఎందుకు అలా వదిలేస్తామంటే అదే ఒకటి ఇప్పటిదాకా ఒకటి అర్థంలాగా తీసుకొచ్చాడు, ఇప్పుడు అసలైన అర్థం తీసుకొచ్చాడు. ఇప్పటిదాకా లోకం మించి యువతల పక్క తిప్పడానికి లోకం పిచ్చిలోంచి ఈ పిచ్చిలో లాగాడు. కానీ జ్ఞానంలో తీసుకెళ్ళద్దా? భగవంతుడు ఎప్పుడు మన పిలవగానే పలికితే ఒక సమస్య ఉంది మనతో. ఏం చూసినా మన కోరికల కోసం వాడుతుంది. అసలు ముందు ఎందుకు బయలుదేరారు భక్తులంటే కోరిక కోసం బయలుదేరారు కదా. ఎప్పుడు కూడా ఆయన ఎవరైనా మన పిలవగానే కలిగేస్తున్నాడు అనుకోండి, నీ వెంట వెంటనే మన కోరికలు ఎలవాలో వెంట అది ఇలా ఆదివారం మర్చిపోకుండా బాలసాగర్ గారితో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన ఇంటర్వ్యూ ఉంది, చూడండి ఒకసారి ఏం మాట్లాడతారు. ఇప్పుడు చూశాను రాత్రి 8:30కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆదివారం 8:30కి చూడండి బాలసాగర్ గారితో ఇంటర్వ్యూ చూద్దాం ఏం మాట్లాడతారు. ఎందుకంటే ఈయన ఆధ్యాత్మిక పెద్ద నచ్చదు. 8:30 ఓపెన్ ఆర్కే రాధాకృష్ణ గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆయన పెద్ద ఆధ్యాత్మిక పెద్ద నచ్చదు. ఈయన డిఫరెంట్ క్యాండిడేట్, చూద్దాం ఏం జరుగుతుంది, ఏమొస్తాయి ప్రజలకి బాగుంటుంది. అదే కొన్ని మాటలు వినొచ్చారు, మీరు పెళ్లి చేసుకోలేదేమని, నేను స్త్రీని చేసుకోవాలా, నేను పురుషుడిని చేసుకోవాలా, లేదంటే నపుంసకుడిని చేసుకోవాలా, నేను ఏమిటని చేసుకోవాలంటున్నాడు ఈయన. చాలా పెద్ద స్థాయి మాటలు వినేది, భగవాన్ స్థాయి మాటలు, కానీ అంత లేదు అక్కడ. కానీ చూడాలి మరి, అందువల్ల అన్నసరి వినొచ్చాను ఇప్పుడు. అందుకే యాడ్స్ వస్తాయి కదా ముందు రోజు, అందువల్ల ఇది వరకటి వల్లే అభిమానం లేని వాడనట్లు ఉంటాడు, కానీ లోపల క్రియేట్ చేస్తుంది. ఇలాగా భగవంతుడు పలకగానే మనకు పెద్ద సమస్య ఇది. ఇంకా మన కోరికలు వాడుకోవడం దగ్గర పెట్టుకుంటాం. ఆయన లక్ష్యం ఏంటంటే మనల్ని మన స్వరూపంలో తీసుకెళ్ళాం, కానీ అంతగా మనం అంగీకరిస్తాం. మొదట్లో బాగా అలవాటు చేసేస్తారు, అందువల్ల మనకి అడగగానే కోరికలు తెలుసుకుంటుంటే నిన్న ఒకటి జరిగింది. ఇలాంటి చెప్పడం కదా నాకు నచ్చదు, కానీ చెప్పుకోవాలి. ఒకసారి సింహాచలం నుంచి వస్తున్నప్పుడు ఇసుకతోటి జంక్షన్లో నేను బండి పైన నడుస్తున్నాను. టర్నింగ్లో ఉన్న పాదం కింద దింపాలి కదా, పాదం కింద దింపితే కరెక్ట్గా పాదం నుంచి పక్కవాడి బండి వెళ్ళిపోయింది ఫ్రంట్ మీద. కానీ ఎలా వెళ్ళిందంటే కొంచెం వెనక భాగాన్ని తగిలితే యాంకిల్ విరిగిపోతుంది, వేళ్ల నుంచి వెళ్తే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. కరెక్ట్గా ఎక్కడి నుంచి వెళ్తే ఇబ్బంది ఉండదు, అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఆ సమయానికి కొంచెం నొప్పి అనిపించింది, కానీ తర్వాత నొప్పి చేస్తుంది అనుకున్నాను. రాత్రి ఏం జరగనట్టు చిన్న ఇంచు వెనక్కి వెళ్ళింది అనుకుని యాంకిల్ విరిగిపోతుంది. లెఫ్ట్ లెగ్ ఇద్దరు యాంకిల్ విరిగిపోతుంది. వీళ్ళు వచ్చి కుదిరితే యాంకిల్ విరిగిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో వేరే సంగతి, ముందు మనసు ఎక్కియాలి, ఏది పట్టేది కట్టేసి రకరకాల. అందులో అనురాధ నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, కానీ మా సింహాచలాలు దర్శించేటారు. నిస్సందేహాత్మకం ఉంది, సందేహం లేదు, రక్షిస్తున్నాడు భగవాన్. ఎందుకంటే ఏముంది, ఇంక వాళ్ళు ఏమంటాం వాడిని చూసాడు, వాడేమో ఇంకా రాత్రంతా వాడు రాయగలవాడు అన్నాడు, నా మాట బోధపడతాడు, అదృష్టం ఉంటుంది వెళ్ళొచ్చేయాలి. ఏమంటాం జరగాల్సిన భాగ్యం కాస్త జరిగింది, ఎక్కడ రక్షిస్తున్నాడు. ఇంకో ఇలాంటి వాడికి అలవాటు పడుతుంది. ఇది కూడా ఏంటంటే ఒక వ్యసనం లాంటిది. మనకేమో అవసరం లాగానే ముందు లోకంలోంచి మన మనసును కాస్త పరమాత్మ వైపు తిప్పడం మంచిదే, లౌకికలను కోరుకోవడం కూడా భగవంతుని కోరుకోవడం మంచిదే. ఇదే అల్టిమేట్ కాదు, జ్ఞానంలోకి వెళ్ళద్దా. అందువల్ల ఈ గారు ముందు పలుకుతాడు, తర్వాత పట్టించుకోవడం. ఆ పట్టించుకోవడం ఎందుకు ఉండడం అంటే ఆ నిర్లిప్తత. మనలో ఒక చిన్న వైరాగ్యం తీసుకురావాలి. వైరాగ్యం తీసుకొచ్చి ఆ కోరికలు లేని స్థితిలో అందుకు అసలువాడు బండ మీద బట్టలు ఉతికి బట్టల మీద కోపం కొద్ది కాదు, దాన్ని పట్టుకు మనం ముడికి మీద కోపం, బట్టల మీద కోపం కదా బండ మీద కొట్టింది కాదు కదా కదా. ఆ విధంగానే ఈ అజ్ఞానం అనే మురికి ఓడగొట్టడం ఆయన అల్టిమేట్ లక్ష్యం. కోరికలు చేస్తడం కాదు, కానీ అలవాటు పడిపోతాం ఈ కోరికలు తీసుకోవడానికి. భగవంతురాలు కానీ రుద్రాభిషేకం చేస్తే కోరిక తీరింది అనుకోండి, అందరికీ పురుషుడికి చేస్తాం. మా స్నానాశ్రమంలో మీరు రుద్రాభిషేకం చేసి చూడండి, మీ కోరిక తీరకపోతుంది. అది ఒక స్థాయి అంతే. సింహాచలం గిరిప్రదక్షిణ చేస్తే సందేహం లేదు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణ చేస్తే ఇంకా వీళ్ళ పిల్లలు పుట్టారు అని చెప్పి 1 మంది రాష్ట్రం సర్టిఫై చేసిన వాడు పుట్టి చూస్తారు కదా, అలా మహానుభావుడు పుట్టాడు, దానిలో పుట్టాడు. ఎస్ శ్రీనివాస సంప్రదాయం అన్నారు, అలాగే పుట్టారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఉండరని చెప్పేసే అందరం, కానీ వాళ్ళ నాన్నగారు ప్రయత్నం చేశారు, జరిగింది. పురాణ విషయం, విశ్వాసం ఇప్పటికి కూడా ఉంది. 40 రోజుల పాటు రోజు మెట్లెక్కి వెళ్ళి గంగాధారలో స్నానం చేసి స్వామి దర్శనం చేయండి, మీకు ఏ కోరికంటే ఆ కోరిక చేస్తుంది. అంటే మీరు అనొచ్చు, మనం చాలా పెద్ద కోరిక కోరితే కోరిక కూడా అనుకోండి, ఆయన 40 రోజుల్లో రోజు వెళ్ళినప్పుడు ఎక్కడ బ్రేక్ అవుతారు.
40,000 వాడు 40 రోజులు మెట్ల మీద వెళితే ఉంది కరెక్ట్. అది ఒక ఆవిడ వాళ్ళ గుహాతంలో ఊళ్ళో ఆవిడ ఇది ఒక అర్చకుడు ఒక ఆవిడ చెప్పాడు ఈ విషయం. వాళ్ళ అబ్బాయికి ఏదో ఒక అనారోగ్యం వస్తే అనారోగ్యం కూడా 40 రోజులు అలా చేసింది తగ్గింది. ఈ అర్చకుడు కొడుకు ఇలా వస్తే ఏం చేశాడు తెలిసిన, అది చేయడం మానేసి ఓ ముస్లిం వాడి దగ్గర తాగేది తగ్గించాడు. ఇది ఆలయం అర్చకుడు అని చూడండి. మీకు ఉపాయం చేసింది విశ్వాసం. మనం చెప్పేస్తాం, మనకు విశ్వాసం కాదు కదా. ఇది మాత్రం యథార్థం. 40 రోజులు మండల దీక్షతో వెళ్తే మెట్లు పెంచి పెద్ద విషయం కాదు. అక్కడ ఆపేయడం కాదు ఆయన లక్ష్యం. మన జ్ఞానం వచ్చి చేయాలి. అందువల్ల మళ్ళీ ఒక పాయింట్లో వైరాగ్యం రావాలి. ఏదో ఒక విశేషమైన కోరికలు అక్కడ దెబ్బ కొట్టడం అక్కడ వైరాగ్యం వస్తుంది. అక్కడ ఎవరో గురువుని ఎంటర్ చేస్తాడు లోపల, అక్కడ బోధ జరుగుతుంది. జరిగిన తర్వాత అక్కడికి కాదు. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి భగవంతుడు. అందువల్ల నిరభిమానత వెలుగు అరుణాచల. డాక్టర్ గారు కఠినంగా ప్రవర్తించింది ఎందుకంటే మన అనారోగ్యం నుంచి బయటకు రావాలి. కత్తి పెట్టి పోషిస్తాడు, ఇలా పోషించి బ్లడ్ వచ్చి చేయడం ఆపరేషన్ చేయడం డాక్టర్ గారు. అదంతా మన మీద కోపం కాదు, మనం పట్టి పీడించిన అనారోగ్యం మీద కదా. ఆ విధంగానే అరుణాచలేశ్వరుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తాడు. అందుకనేమో నేను పట్టించుకున్న మధ్యలో వదిలిసేది కదా, నిర్లిప్తంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు, ఉదాసీనంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు అరుణాచలేశ్వరుడు. ఈ దశలన్నీ వస్తాయి. అందువల్ల ఈ పద్ధతిలో వచ్చేస్తుంది. చిత్తకోండి సత్యనారాయణ స్వామి పౌర్ణమి ప్రదర్శన చేయండి, కోరిక తీరపోతే అసలు ఆలయం ఉంటుంది, చోటు రాస్తుంది. ఇప్పుడు ఆ కొండగానే గడిపోతుందని పౌర్ణమి అనిపిస్తుంది. అంతమంది అన్ని 50 మంది ఎక్కిపోతున్నారు. దాని మీద ఏ గుడికి ఏ దశ పడుతుందో తెలియదు. ఇక్కడ మనం కోరికలు మనుషులు మనకు అదే కావాలి. 300 రూపాయల టికెట్ లైన్ అంటే 3 గంటలు 4 గంటలు అర్చకులు ప్రసన్నం చేసుకోవడం ఏదో గుడి పడుతుంది. అసలు అన్నవరం కొన్నాళ్ళు 9 పడుతుంది జనం ఇలా కాదు. ఎందుకు ఓ మహత్వ సార్ కోరికలు 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 కోరిక సంపదనే ఖాళీగా ఉండదు కదా. అదే మొత్తం మీద ఏదో భగవంతుడు కాదనట, కానీ ఇదే అల్టిమేట్ కాదు. ఇంకో దగ్గర టర్న్ తీసుకొస్తారు. అందువల్ల ఆ టర్న్ తీసుకొచ్చే మాట అది కూడా ఒక లగ్జరీ. తెలియకుండా కోరికలు తీర్చుకోవడం, దానికి భగవంతుని ఆధారంగా పెట్టుకోవడం. ఊళ్ళో వాళ్ళని ఆధారపడే వాళ్ళకంటే ఇదే కొత్త మంచిదే, కానీ ఇదే కాదు కాదు. అందుకే నాకేం కోరిక తీరిందని కూడా వెళ్ళాలని సంపద నాయకుడు 300 లక్షలు చేసి జరగకపోతే నా పేరు మార్చుకుంటానని కాబట్టి అదో భగవాన్ పబ్లిసిటీ. ఈయన వెళ్ళి చేస్తాడు, జరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఆయన తెచ్చుకుంటారు 108, 108, 108, 108, కానీ ఆయన గారు ఎక్కడో పెడతాడు ముట్టుకే. జ్ఞానంలోకి రావా ఏమైనా దిగుతూ అలా దేహాలు వేసుకుని ఆయన తెలుసు ఆ విషయం ఎక్కడో తప్పదు. సరే, ఇన్ని సమస్యలు ఉంటాయి లోపల. అజ్ఞానం అయితే రకరకాల దశలు అని చెప్పి ఇదేనయ్యా మరి ఏం చేస్తాను, నాలో ఉన్నటువంటి పెద్ద సమస్య. మించగా వేడెడు కించిజ్ఞుడను నన్ను వంచింపకను బ్రోమరుణా. మించగా వేడెడు కించిజ్ఞుడను నన్ను నాచలా. నేను ఎలాంటి వాడిని అంటే పరిస్థితి చేదాటిపోయిన తర్వాత ఆశ్రయించి కూర్చున్నాను. పాడు బుద్ధి అవుతుంది. మించగా పరిస్థితి మించిపోయిన తర్వాత ఏమిటి మీరు ఈ క్షణంలో తీసుకొచ్చే కొంచెం ముందు తీసుకొచ్చుంటే బాగుండేది అంటాడు డాక్టర్ గారు. ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయింది. మించగా వేయడు అంటే నేను ఎలాంటి వాడిని అంటే కొంచెం మనతో రహస్యంగా మాట్లాడుతున్నాను. అరుణాచలేశ్వరుడు ఏమనుకోకు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే నేను ఆశ్రయిస్తాను. ఇంతప్పుడు నాకు జ్ఞాపకం ఉండవు, ఏమనుకోకు. మించగా అంటే అది నేను భరించగలిగే కష్టాలు ఉన్నంతకాలం నీకు నాకు బాయ్ బాయ్. కొంచెం తట్టుకోలేనప్పుడు మించగా అంటే నేను మనోభారం తట్టుకోలేనప్పుడు మాత్రం నీ వ్యక్తి. అది నాకు అల్ప బుద్ధి. అంటే నా కోరికలు తీర్చుకోవడానికే నేను ఉపయోగించుకుంటున్నాను. సరేనా? అందువల్ల నేను ఒక దీనుడిగా ఉండి నేను వేడుకుంటున్నాను. అంతకన్నా తప్పించి నేను కించిట్టు అల్పబుద్ధి ఉన్నవాడిని. ఇటువంటి అల్పబుద్ధిని చూసి నువ్వు వేళాకోవడం చేసి ఇలాంటి వాళ్ళ జ్ఞానం అని చెప్పి నువ్వు నన్ను మంచిగా చేయడం కాదు. నువ్వేం చేస్తావంటే నీ యొక్క అనుగ్రహంతో నా బుద్ధి మార్చు, నాలో నన్ను ప్రిపేర్ చేసుకుంటుగా. నువ్వు మహాభక్తులైనటువంటి వాళ్ళకి ఉంటావు ఎక్కువ, కరెక్టే. మరి ఏం చేస్తావు? నేను నువ్వు అనుకుంటున్నట్టుగా జ్ఞానభక్తుడిని కాదు, నేను ఆర్తభక్తుడిని. ఆర్తభక్తుడు అంటే ఆర్తి అంటే దుఃఖంలో ఉన్నప్పుడు భక్తి చేసేవాడు, అర్థార్థి అంటే ప్రయోజనాల కోసం భక్తి చేసేవాడు. ఈ రెండే ఎక్కువ మంది, ఈ రెండే. ఇంక వీళ్ళు ఇదా పెద్దగా జరిగే బైఫర్గెట్ చేయక్కర్లేదు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ తిరుగుతున్నారన్నా ఈ రెండింటి గురించి కాకుండా జ్ఞానం కోసం అంటే మనం ఆశ్చర్యపోవాలి. కానీ ఈ రెండింటి కోసం అంటే పెద్ద ఏం ఆశ్చర్యపోవాలి.
99.999 అలా పెట్టుకోండి రికరింగ్. అది అందువల్ల నువ్వు జ్ఞానభక్తులు విశేషంగా అనుగ్రహిస్తావు. అర్థార్థభక్తులు అంటే ఇష్టం లేదని కాదు, కానీ అంతగా కాదు, నేను ఆ కేటగిరీలోకి వస్తాను కదా. అందువల్ల నువ్వు ఏం చేస్తావంటే నన్ను జ్ఞానభక్తులుగా మార్చు. నాకు జ్ఞానం మీద ఆసక్తి లేదు. ఇగో ఈ కోరికల గురించి కోరికలు తీర్చుకోవడం ఎంతసేపు వీటితోనే నాకు అయిపోతుంది. కానీ ఏంటి జ్ఞానభక్తులు గొప్పతనం అంటావేమో, సుఖ దుఃఖాలు ఏర్పడినప్పుడు ఈ రెండు వస్తున్నప్పుడు ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, సుఖం దుఃఖం ఏముంది రెండేగా జీవితం. ఈ సుఖ దుఃఖాలు ఏర్పడినప్పుడు రెండింటినీ సమానంగా భావించి అన్ని సమయాల్లో కూడా ఈ వస్తున్న సుఖ దుఃఖాలతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లో కూడా నిన్ను మనసారా స్మరించేటటువంటి ఆ ఉన్నతమైన గుణాలు ఉన్నటువంటి ఆ జ్ఞానభక్తుడిలా ఉండే విధంగా నన్ను తీసుకుంది. నేను ఉన్న స్థితిలో అమాంతంగా జ్ఞానం ఇచ్చేది అడగట్లేదు. ఒకసారి నన్ను జ్ఞానభక్తుడికి అడిగి తీసుకెళ్ళి చెప్పగల భగవానుడు చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్చున ఆర్తో జిజ్ఞాసు రక్షార్థి తప్పికట్లు కూడా ఇచ్చారు పరమాత్మ. జనా సుకృతిన మంచి పనులు చేసిన వాళ్ళు, దర్శనంలో మంచి పుణ్యాలు చేసిన వాళ్ళు కాబట్టి ఇగో ఈ 4 రకాల కింద భక్తుల కింద ఏదో కేటగిరీ కింద వెళతారు. ఆర్తో జిజ్ఞాసు రక్షార్థి జ్ఞానీచ ప్రకృతం తేషాం జ్ఞాని నిత్యయుక్త. మిగతా ముగ్గురు అప్పుడప్పుడు నాతో కూడి ఉంటారు. జ్ఞానం నిత్యయుక్త, నిరంతరం నాతో కూడి ఉంటారు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. జ్ఞానిది ఏకభక్తి, వీళ్ళ ముగ్గురిది అనేక భక్తి. వాళ్ళకి అనేకం కావాలి, ప్రత్యేకంగా ఆసక్తిని మొదలు తీసుకుంటారు. వాళ్ళకి అనేకమైన వాడి కోసం ఆశ్రయిస్తారు. జ్ఞానం వాడికి ఏమేమి అక్కర్లేదు, నేనే వాడికి కావాలి ఏకభక్తి. ప్రియోహి జ్ఞానినోద్యర్థం అహం సచ మమ ప్రియ. ఆ జ్ఞానభక్తుడు నేను ప్రియం, నాకు వాడు ప్రియం. అహం సచ మమ ప్రియ. మరి వీళ్ళు ఉదారాహ సర్వ ఏవైతే మంచివాళ్ళే వాళ్ళందరూ. జ్ఞానీదు ఆత్మైవ మే మతం. మిగతా ముగ్గురు మంచివాళ్ళని చెప్పి దూరంగా పెట్టాడు. జ్ఞానీదు ఆత్మైవ మే మతం. జ్ఞాని సాక్షాత్తు నేనే. మే మతం ఇది నా నిర్ణయం, మా అభిప్రాయం. ఏమయ్యా ఏంటి నన్నంత పక్షపాతం జ్ఞానం మీద? జ్ఞానీదు ఆత్మైవ మే మతం ఆస్థిత. ఎందుకంటే ఆ మాట కూడా నేను అనకుండా ఉండలేను. కారణం ఆస్థిత సహి యుక్తాత్మ మాం ఏవ అనుత్తమాం గతి. నన్నే పరమగతిగా పెట్టుకున్నాడు. నిరంతరం అదేమిటోనే నన్ను వదిలేళ్ళు బయటికి, నన్ను వదిలేళ్ళు నిరంతరం నిరంతరం దేశాం జ్ఞాని నిత్యయుక్త ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞాని ఆత్మైవ మేమతం ఆస్థిత సహి యుక్తాత్మ. యుక్తాత్మ నిరంతరం వాడు మనసు నాతోనే కలిపి ఉంచుతాడు. ఆస్థిత. ఈ పోరా బాబు బయట ప్రపంచమే జరగడా, ఇంత ప్రపంచం పెడితే నన్ను పట్టుకుంటా బయట అంటే నన్నే పట్టుకుంటాడు. లెక్కలు చదవాలి. ఎన్ని పెట్టారు ప్రపంచంలో, ఇది వెళ్ళవా బయటకి? వద్దు వెళ్ళవా. మాం ఏవ అనుత్తమాము గతి. నన్నే పరమగతిగా పెట్టుకుంటాడు. మరి చుట్టూలవి మనకు కనీసం డస్ట్బిన్ పక్కనే ఉంది, అప్పుడప్పుడు దయగా చూస్తాం. నేను గాడి చేయలేదు వాడు, అది కూడా చూడదు ప్రపంచం. ఏమిటి మరి వాడు? మరి మిగతా ముగ్గురు ఈ స్థితిలోకి రావడానికి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వంతి సమహాత్మా సుదుర్లభ. చాలా అదృష్టిగా కనుక జ్ఞానభక్తుడు అంటే వాడు భగవంతుడు తప్పించి భగవంతుడు ఇచ్చేవాడు కాదు. మొదటి ముగ్గురు భగవంతుడు ఇచ్చేవి కావాలి, కానీ భగవంతుడు అక్కడ కావాలి. భగవంతుడు ఇచ్చే వాటి కోసం కావాలి. ఈయన గారు ఎవరో స్టాప్ చేశాడో దేవుడు మార్చేస్తాడు. దేవుడు మార్చేదారు, గురువుడు మార్చేదారు. ఎక్కడే వాళ్ళకి అర్థం. ఇండియాలో ఏ కోల్పోయినా ఇండియాని ఎలా లేదో ఏ గురువు గారి కదా మన ప్రారంభం మారదు. ఎవరిచ్చింది ఏమీ లేదు. అది వాళ్ళు చెప్పరు, అలా దిగ్గుముందు ఉంటారు. మార్చిస్తారు చాలా మంది గురువు గారు కూడా మార్చిస్తారు, మతం మార్చిస్తారు. మతం మార్చిస్తే ఒడిశా లేదు కదా, వాళ్ళకి ఆ వివేకం కలిగి ఉంటారు కదా. ఏ రకరకాల అల్పబుద్ధి, బుద్ధిలో ఉన్న దోషాలు అలాగ రకరకాల మార్పులు. అందువల్ల మూగవాడిని మాట్లాడేవాడిగా మార్చే శక్తి నీకు ఉంది కదా. అందువల్ల నా యొక్క అల్పగుణాన్ని నువ్వు తీసేసి, అల్పగుణాలు నీ యొక్క వైభవంతో, నీ యొక్క అనుగ్రహంతో ఈ అల్పగుణాలను తొలగించి నన్ను నా బుద్ధిని సద్బుద్ధిగా మార్చడం నీకు పెద్ద కష్టమేం కాదు. వచ్చిన వాడు వేళాకోళం చేస్తావేంటి చేయకుండా? ఇది ఇలా చేయలేదు కాదన్నాను. అందువల్ల నన్ను వంచింపక తరలించు. నేను నీలాంటి వాడు అనుగ్రహించను, ఎలా వంచగలగా? నాకు ఏం చేస్తాను మరి నన్ను ప్రిపేర్ చేయడం? దాన్ని మాత్రం నువ్వు మధ్యలో విడిచిపెట్టేయ్యా బాబు అన్నట్టుగా ఆయన పాదాల పట్టుకుని ప్రార్థిస్తున్నారు. వంచింపకను ద్రోహము అన్నారు కదా. నీకు ప్రహ్లాదు లాంటి వాడు అలవాటు చేస్తారు. జ్ఞానభక్తులు ఏం చేస్తాం మరి? మళ్ళీ
జ్ఞానమూర్తులు వచ్చి ఆ పిల్లడు ఎవరు బొమ్మ ముంచాడు మాకు. ఓ అడుగు ముందెళ్ళిపోయి నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఆశించినంత భక్తి చేసాడు. దాంట్లో మేము దొరికిపోతుంది. అలా ఉండిపోయింటే ఏగో అలా కూర్చోబెట్టుకున్నాం క్లాస్ కదా. వెళ్ళిపోయాడు దోస్తుగా. ఏం చేస్తాను నా పరిస్థితి ఎలా ఉంది చెప్పంటావా? అలా తెలుస్తాడా? పాపం నావికుడు లేని నావలా ఉన్నట్టు. నావికుడుండక పెనుగాలి నలయు నవనుగాక కాశీ బ్రోవు మరుణాచల. క్యాపిటల్ లెస్ షిప్. నావికుడుండక పెనుగాలి నలయు నవనుగాక కాశీ బ్రోవు మరుణాచల. నావికుడు లేని బోట్ మ్యాన్. బోట్ మ్యాన్ లేనటువంటి బోట్ ఎలా ఉంటుంది? దశా దిశ ఉండదు కదా. సముద్రంలో ఓడ నడపడానికి నావికుడు లేక, సముద్రంలో ఆ ఓడను సురక్షితంగా నడిపించేటువంటి నావికుడు ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ లేడనుకోండి, ఇంకా అది కాస్త తెలుగులో చిక్కుకుంటే ఇంకా ఆ ఓడ స్థితి ఏంటి? దిక్కులేని స్థితి. ఇప్పుడు ఆ గాలి ఎడుగా వస్తుంది, గాలి ఎడుగా వస్తుంది. అలాగే ఇదో నేను కూడా నావికుడు లేడు. ఎందుకు లేడు చెప్తాను. ఈ నావికుడు లేకపోవడంలో మాయాంధకారమైనటువంటి సంసార సాగరంలో చిక్కుకుంటుంది. మాయాంధకారమైనటువంటి సంసార సాగరం. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే ఉన్న ఆపద అర్థం చాలా అదృష్టవంతులం మన దగ్గర. ఇలాంటి వాళ్ళకి అర్థమైంది. మాయా అంధకారంలో ఉన్నటువంటి సంసారానికి సాగరం. ఎన్ని విశేషాలు. మాయనే అంధకారం, బ్రహ్మాండమైన అంధకారం. అది కూడా ఎంత లేదు, సముద్రం, సంసార సాగరం. ఆ సంసార సాగరంలో చిక్కుకొని ఎక్కడ ఉందో తేలక, అసలు ఉన్నాననే తెలియట్లేదు. ఒడ్డు చేరక అల్లాడిపోతున్నాను. పడవ కాస్త అలాంటి పడవలా ఉన్నాను. నువ్వు రక్షకుడుగా ఉండి నన్ను కాపాడు. ఎవరిని పెట్టుకోవాలి? నావికుడిని, ఎక్స్పర్ట్ని పెట్టుకోవాలి. ఎవరిని పెట్టుకోవాలి? ఎక్కువ సరిపోతుంది కదా. ఉన్నాడు అంతర్యామిగా. కానీ పరమాత్మ ఆశ్రయించి బుద్ధి నాకు ఉందా? లేదు. నేనే నడపగలను కూర్చోని చెప్పి నేను నడపడానికి వెళ్ళను. నువ్వు నీ పని నువ్వు చూసుకుంటే నాకు ఎందుకు లేదని చెప్పి నువ్వు పక్క తప్పుకున్నావు. నువ్వు పక్క తప్పుకోవడం నేనైతే నావికుడు కాదు. ఎక్కడ నడుపుతాను నీకు తీసుకెళ్ళి మధ్యలో ఉంటుంది చెప్పుకోకుండా. సరేనా? వెనుక భాగంలో చెప్పుకున్న ఓడ ఇంకా దిక్కులు తెలియకుండా ఏ డైరెక్షన్ ఎంత దూరంలో ఉందో చెప్పలేని పరిస్థితి. సిగ్నల్ లా కట్ అయిపోయింది. అక్కడి నుంచి ఏమి సిగ్నల్స్ రావటం లేదు. పోతుకి ఎంత దూరంలో ఉన్నాం, ఇంటి పక్క ఏ పోతు దగ్గరలో ఉన్నాం. సముద్రం మధ్యలో ఏం తెలుస్తుంది? రోడ్డు మీద అంటే తెలుస్తుంది. ఎక్కడ దూరం వెళ్తే ఎక్కడ మైల్ స్టూడెంట్స్, సముద్రంలో మైల్ స్టూడెంట్స్ ఏమి ఉండవు. ఏమైంది? వాళ్ళ సిగ్నల్ ఉండాలి. ఆ సిగ్నల్ బట్టి వాళ్ళు చెప్తారు, రాడారు బట్టి. లేదనుకోండి ఎంతవరకు ఏమన్నా అడ్డంకి వెళ్తే అక్కడికి వస్తుంది. చూసినా రోడ్డు కాదుగా, చెట్టు పుట్ట ఉంటే చెప్పగలం. ఇలా పెడితే వీళ్ళు నుండి అలా వెళ్తే వాళ్ళు సముద్రంలో ఎక్కడ చూసినా ఒకటే. కానీ వాళ్ళకేమో సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది. అది దెబ్బతింది అనుకోండి అలా ఉండదు. కనుక ఈ నావికుడిని పోగొట్టుకునే తలెళ్ళిపోయినట్టుగా హృదయంలో అంతర్యామగా నువ్వు ఉన్న నిన్ను ఈ అజ్ఞానం అనేది సరే కర్మించింది. నేను కూడా నావికుడిని కోరుకోరు. ఇంకా నావికుడు లేని పడవ ఎలా ఉంటుందో దశ దిశ లేదు. అందరూ దీన్ని స్వాధీనం చేసుకునేవాళ్ళు. ప్రతివాళ్ళని పడవ ఎక్కిపోతున్నారు. ప్రతివాళ్ళు నావికుడే. ప్రతివాడు డ్రైవ్ చేసేవాడు. వీడు ఎలా చెప్తాడు, వాడు అలా చెప్తాడు, వీళ్ళ చెప్తాడు. తీసుకుని మొత్తమే అక్కడ ముందు చేస్తాడు. సరేనా? నాకు నువ్వు కాస్త నావికుడిగా అయ్యి ఏదో తప్పు చేశానయ్యా మహానుభావా, నువ్వు కాస్త నావికుడి స్థానం తీసుకుని మార్గోపదేశంతో నాకు ఒక దిక్కు చూపించి ఆ ముక్తి తీరాన్ని చేసేటటువంటి గురువుగా నన్ను కాపాడవయ్యా మహానుభావ. ఎంతమంది తిరుపతిలో తీగకి పందిరిలా ఉండు అని ప్రార్థించారు. ఇప్పుడు సంసార సాగరంలో మునిగి దాడిగా రక్షకుడుగా జ్ఞానమే నీ నావా, సమయము నీ త్రోవ. జ్ఞానమే నీ నావా, సమయము నీ త్రోవ. సంసార జలదిలో మేలైన నావా, జ్ఞానమే నీ నావా, సమయము నీ త్రోవ. సమయము నీ త్రోవ. ఎక్కడికేగినా ఎంతలా తిరిగినా ఇదంతా కోరస్ మాట. ఓ ఎక్కడికేగినా ఎంతలా తిరిగినా నావ తీరానికి కాయము కాటికి కాయము. అది మాట. జ్ఞానమిని నావా, కన్యముని త్రోవ, కన్యముని త్రోవ, కన్యముని
సినిమా పాట ఉంటుంది కదా, ఇది జోరు గాలి అని తెలుసు, అది వరద పొంగని తెలుసు, జోరు గాలిలో వరద పొంగులు మునక తప్పదని తెలుసు, అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. మీరంతా పోరచ్చు. అది సోమన్ బాబు గారి పరిస్థితి కాదు అక్కడ. అందరూ పెయిడ్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అది ఇక్కడికి సంబంధించి అందరి కోసం జడ్జత్ గారు పడారు. అక్కడ సినిమాలు సరిపోలేదు. ఇటు ఆశ నిరాశల పోరాటం, అటు ప్రేమ పెళ్లి చెలగాటం, ఈ మధ్యలో బ్రతుకుతున్నది ఒక శవం అయినా కదా. ఇంకా వచ్చింది వాళ్ళు పాడుజాతిగా ప్రోగ్రాం కింద మారుస్తారు కావచ్చు ఉండదు. కనుక ఎవరిని నావికుడిని పెట్టుకోవాలంటే సర్వజ్ఞుడైన వాడిని నావికుడిగా పెట్టుకోవాలి. సర్వజ్ఞుడు దిగింది సంసార సాగరాన్ని దాటించడం ఇందాక పెట్టుకుంటున్న ఔషధం ఆయనే. దీన్ని దాటించేవాడు ఎవడు? అసలు దీని యొక్క ఆనుపానాలు తెలిసినవాడు, అసలు దీని ఆద్యంతాలు తెలిసినవాడు. దీన్ని డ్రైవర్ అవ్వాలి. కానీ వీళ్ళు పడిపోతున్న నాలాంటి మరొకడు ఉన్నాడు అనుకోండి, వాడి డ్రైవర్ కింద పెట్టుకుంటే ఇద్దరు కలిపి మొదలగలరు. ప్రహ్లాదు చెప్పినట్టుగా కానని వాని నూతకుని కానని వాడు విశిష్ట వస్తువులు కానని సంఖ్య. గుడివాడి సహాయం తీసుకుని గుడివాడి రోడ్డు దాటుతుంటే ఇద్దరు కలిపి లారీ పడిపోతుంది. రోడ్డుగా నడవడానికి నేను అది వచ్చిందని చెప్పి కదా. మనం గుడివాడు ఎవరు చేతులు పట్టుకోవాలి? కళ్ళున్న వాడు చేతులు పట్టుకోవాలి. వాడు కళ్ళు లేదు కాకపోతే ఆ విషయం వాడు రహస్యంగా పెట్టాడు. అక్కడ ఎవరైనా రోడ్డు దాడిస్తే దాడిస్తాను, నీ కళ్ళు ఉన్నాయని అడగలేదు, వెరిఫై చేసుకోవాలి. వాడి కళ్ళు వీడి కళ్ళు ఇద్దరు కదా. అది ఏం జరిగింది? ఇలాగే జరుగుతున్నా అంధ పరంపర. అలాగా నావికుడు ఎవడు? సర్వజ్ఞుడైన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు ఇక్కడ నావికుడిగా ఉంటే సంసాగరం దాటించిన వెళ్తాడు. సంసార సాగరం అంటే అంతులేని జనన మరణ మోహ పరంపర. సంస్కృతి అంటే ప్రవాహం, జనన మరణ ప్రవాహం. ఎన్ని ఈ పడవ ఎప్పుడు బయలుదేరిందో, ఎక్కడ బయలుదేరిందో, ఎంతమందికి ఎన్ని రూపాయలుగా మారిందో, ఎంతమందికి కొడుకులైందో, ఎంతమందికి కూతుళ్ళైందో, ఎంతమందికి భార్యలైందో, ఎంతమందికి భర్తలైందో, ఎన్ని సొంతిందో, ఎన్ని దేహాలు, ఎన్ని దేహాలు, ఎన్ని బాగోదాలో, ఎన్ని యాతంలో, ఎన్ని గోలలో. ఏదో ఒక జీవితానికి సంబంధించింది కాదుగా. నడిపిస్తున్నవాడు మహానుభావుడు. ఎంత ఓపికగా నడిపిస్తున్నాడో వ్యవస్థని. అది ఆలోచిస్తేనే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇక్కడ వరకు ఆలోచిస్తే కానీ ఇప్పుడు బాగానే ఉంది కూడా బాగానే ఉన్నాం. జన్మవర్ణ పరంపర గురించి ఆలోచించాలి. సంసార సాగర కరాళ కామ నగ్రహ గ్రహణ నిగ్రహ విగ్రహస్య పీడితస్య లక్ష్మీంద్ర సింహమదేహి కరావలంబం సంసారకూపం అతిఘోరం సదాధమూలం సంప్రాప్య దుఃఖసమాకులస్య. ఈ సంసార సాగరం గురించి మహానుభావుడు కరావలంబ స్తోత్రం మొత్తం కాదు. ఈ ప్రహ్లాదులు గారు ఇంక సంసార సాగరాన్ని పెద్ద సైంటిస్ట్. ఇప్పుడు దాటుతాం ఎలా దాటుతాం? దాటద్దా? దాటే ఉద్దేశం లేదా? దాటక్కర్లేదా? దాటిసేమా? దాటక్కర్లేదా? దాటపోయినా పర్వాలేదా? 4 ప్రశ్నలు వస్తాయి. దాటాలి. ఎప్పుడు? 2 సమస్యలు ఇక్కడ. భగవంతుడు పొందాలా వద్దా? పొందాలి. ఎప్పుడు పొందాలి? ఒక్కొక్కరు అలా చెప్పారు. అద్యైవ ఈ క్షణమే పొందాలంటే కులశేఖరాలు. అది దేని బట్టి మారుతుంది ఆ ప్రశ్న సమాధానం? ఆపద ఎంత స్థాయిలో ఉందో అర్థం దాన్ని బట్టి మారుతుంది. ఆపద అంతంత మాత్రంగా ఉంటాయి, పర్వాలేదు. ఆపద అర్థం కావాలి కదా. ఆపదలో ఉన్నవాళ్ళందరూ ఆపద అర్థమైన వాళ్ళు కాదు. ఆపద అర్థమైన వాళ్ళు కాదు. ఆపద అర్థం కాదు కాబట్టి ఏ ఆపద లేదనుకుంటారు. కానీ ఆపద ఎంత లోతులో ఉందో. సాగరంలో ఉన్నటువంటి నీళ్లు విషమ విషయతోయే. ముకుందమాల మహానుభావుడు చెప్పాడు, విషయాలే ఇందులో ఉన్నటువంటి విషము. మధ్యతాం అప్లవానాం. అయ్యా నాకు ఏ పడవ లేకుండా పోయింది, మునిగిపోతున్నాను. ఓ పక్క ఈ బంధుత్వాల మీద పడిపోతున్నాయి, ఓ పక్క చేపలు, ఒక పక్క మొసళ్ళు పీక్కు తినేది. ఎవరి వాళ్ళు వాళ్ళ భావాలకు నాని స్వాధీనం చేస్తున్నారు. నేనే ఓ పక్క అటు ఇటు ఆ కెరటం ఇటు కొట్టి ఈ కెరటం అటు కొట్టి నా ఆలోచనలే ఓ పక్క అటు ఇటు తోసేస్తుంటే లోపల. ఇక వీళ్ళు వాళ్ళ ఆలోచనతో నాని స్వాధీనం చేస్తారు. సారీ తప్పదు. వాళ్ళకేదో బంధంలో వాళ్ళతో బంధింపబడున్నాం ఒక పేరుతో. వాళ్ళు ఏదో సాటిస్ఫాక్షన్ కాదు.
నేను భక్తుడని చెప్పి వాళ్ళందరూ భక్తులని ఎక్కడ చెప్తాం? ఇప్పుడు అందరికీ ఒకే విధంగా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలనే కాంక్ష ఉందనుకోండి, నలుగురు ఒక దగ్గర కూర్చొని కంబైన్డ్ స్టడీ చేస్తే ఇవ్వాలి. ఒకటి ఫెయిల్ అయితే పర్వాలేదన్న వాడు వీడితో కలిపి క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవాలనుకున్నాడు కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఇంకా చదువు కాదు, అక్కడ బాగోతుంది జరుగుతుంది. నలుగురు కలిపి ఏక ఆలోచనతో ఉన్నవాళ్ళదే కొంచెం నడుస్తుంది. అలాగా మోక్షకాంక్ష సమానంగా ఉన్నవాళ్ళు ఎదురుకుంటూ సత్సంగం చేసుకుంటుంది. ఓ ప్రహ్లాదు, ఓ కులశేఖరాళ్ళ వారు, ఓ శంకర భగవత్పాదుల వారు, ఓ జగన్ మహాప్రభు తెలుగు సత్సంగం పెట్టుకుంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? సత్సంగమే సత్సంగం. ఓ సినిమా మాటలు మాట్లాడేవాడు, ఓ రాజకీయం మాట్లాడేవాడు, ఓ క్రికెట్ న్యూస్, వీళ్ళందరూ సత్సంగం పెట్టుకుంటే దుస్సంగం. అదే దిగ్మం సత్సంగం. దుస్సంగం సర్వదైవ త్యాజ్య అలా నాటలు చెప్తారు. భక్తులైనటువంటి వాడు ఏదో భక్తి వచ్చేసింది కదా ఒక స్థితికి అని చెప్పి భక్తి లేని వాళ్ళతో తిరిగి భక్తి క్షణమ సునాయిపోతుంది. ఆ జాగ్రత్తగా అదేదో అహంకారం కాదు, నాకు భక్తి ఉంది వాళ్ళకి లేదని కాదు, దీన్ని రక్షించుకోవాలి. మెళ్ళ ఉన్న నెక్లెస్ రక్షించుకుంటాం, మీద ఎలా పొంగేసుకుని దానికి ఉన్న విలువ భక్తికి లేదా? ఇది పోతే ఇదండా, భక్తి పోతే ఎంత కష్టపడి సాధించుకుని ఉంటుంది. ఎంతో మనసు సంస్కారంతో 6 రోజుల పాటు ఇలా యాతన పడితే కొంత జ్ఞానం ఎక్కుతోంది. ఇది పోవడం ఎంతసేపు ఎన్నో రోజు క్షణంలో పోతుంది. ఇది లౌకికులు చాలా దూరంగా ఉండాలి, తప్పదు. మరి భక్తి అనే ధనం నిలబడాలంటే అలా ఉండాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కులశేఖరాలు 16వ శ్లోకంలో కూడా చెప్పాడు మహానుభావుడు. కొంతమంది నా కళతో నేను చూడను, భక్తి ఎవరికైతే భక్తి వాసన మనసులో లేదో వాడు నా కళతో నేను చూడకుండా ఉండుగాక, భగవంతుడు మరిపింపజేసే శబ్దాలు చెవితో వినకుండా ఉండుగాక. సరేనా? భగవంతుడు అనేవాళ్ళు లేడు అనేవాళ్ళు మనసులో కూడా స్మరించకుండా ఉండాలి. వాళ్ళ మనసులో తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే వాడు జరుగుతుంది. ఎవరిని పెడితే మనం ధ్యానం చేస్తాం. వాడు ఎక్కడ ఉన్నాడు కదండి, మేము ధ్యానించే కదా, చాలా ధ్యానించడం సరిపోతుంది. భగవంతుడిని ధ్యానిస్తే మనం ఆ ప్రయోజనం పొందుతున్నామా? మరి ఒక దుర్మార్గుడిని ధ్యానిస్తే ఏమొస్తుంది? మరి అది వాడు సంస్కారం అంటదా? అయితే మన భక్తి కాకపోతుంది. జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఎన్ని రక్షణలు చెప్పారు గ్రంథాల్లో, ఎన్ని సమస్యలు ఉన్నాయి. అందువల్ల సర్వజ్ఞుడైన వాడు, సర్వశక్తివంతుడైన వాడు ఈ జీవన నావకి తోడుగా ఉంటే, నావికుడిగా ఉంటే హాయిగా ఇది మోక్ష తీరాలకు వెళుతుంది, లేదా అది పడుతుంది కదా. కలకలలోకాలు కనీటి శోకాలు బాధల పవనాలు కనలేని రమణీయ తీరాలు కృష్ణారావు స్వామిజీ 6 రోజుల పాటు చెవు తుప్పు వదిలించేస్తారు పాటిస్తారు. 13వ తారీఖు నుంచి స్వామి జ్ఞాన యజ్ఞం ఆయన రాసింది కదా. గోదావరిలో షూట్ చేశారు పాటని, ఆయన పడవని కూర్చుని కొన్ని పాటలు షూట్ చేశారు కూడా. అందువల్ల ఈ నావికుడు లేని పడవలా కాకుండా నువ్వు నిలబెట్టుకో. అందుకే అర్జునుడు నేను ఏ యుద్ధం చెయ్యను, నేను ఎందుకు నీకు వృధా అన్నాడు. నువ్వు ఏ యుద్ధం చేయక్కర్లేదు, నాకు ముందు ఉండు చాలు అని అడిగేది అర్జునుడు. నువ్వేం చేయక్కర్లేదు, నా ముందు ఉండు చాలు, నువ్వు నాకు కూడా ఉంటే చాలు. రథం నడపని కూడా అడగలేదు, నాకు కూడా ఉండు చాలు, నా దగ్గర ఉండు. ఏమి చేయకుండా ఉంటే వృధా కదా, సమయంలో ఏం చేయకుండా ఉండకూడదు. నీకు అభ్యంతరం లేదు, రథం నడుపుతాను. నీకే అంత తక్కువ పని ఎలా చేయిస్తాను? రథం నడపడం అనేది ఒక చిన్న స్థాయి పని అన్నప్పుడు అది చేయకూడదు కదా. ఏమో నీ ఇష్టం, నేను చేస్తాను. పాత్రుడు కోసం పరమాత్మ ఎంత దిగుచ్చాడు, ఎంత ధన్యుడు పాత్రుడు. ఇక్కడ పాత్ర సారథి అంటే పరమాత్మ ఇష్టం. అర్జునుడు కలుపుకుని పెట్టుకున్న పేరు సరిపోయిందా? ఇదే మహానుభావ, నువ్వు ఈ విధంగా నన్ను ఉద్ధరించవలసింది, సంసార సాగరంలో మునిగిపోకుండా దారి చూపే రక్షకుడుగా. తర్వాత నా పరిస్థితి ఎలా ఉందంటే ఎంత చిక్కుముడు వేసేసుకున్నాను. ముడి మూలముల్గాన మునుకుంటివి సరిగా ముడియు భారము లేదు అరుణాచల. ముడి మూలముల్గాన మునుకుంటివి సరిగా ముడియు భారము లేదు అరుణాచల. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం 6:30, ముగింపు 8:10. బిగినింగ్ తెలుసు, ఎండింగ్ తెలుసు, ఈ చివర ఆ చివర కదా. అని ఏమంటున్నారంటే చిక్కుపడిన ముడికి తుది మొదలు తెలియదు. చిక్కుపడిపోయింది అనుకో, ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి దారి ఎలా పడితే మొదలంటే చివరండి అంటాము, అది మొదలంటే చివరండి అంటాము. చిక్కుపడిపోతే ఏది మొదలు ఏది చివర? చిక్కుపడినటువంటి ముడి తుది మొదలు ఎలా తెలియకుండా ఉంటుందో
ఇప్పుడు నా ఈ దేహాత్మభావన అహంకారం అనే మూడిందే పడిపోయిందంటే జన్మల్లో దీని కారణంగా జన్మలు కలుగుతున్నాయి, జన్మల కారణంగా ఇది కలుగుతుంది. ఒకదాని మీద ఒక ఆధారపడి ఉన్నంతకాలం జన్మలు ఆగవు. జన్మలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ నాకు తెలిసినవాడు ఉత్తముడే, ఓ వీడితో చేర్చాం, ఓ చెడ్డవాడితో చేరాడు, అయింది. వాడేవాడు చెడ్డవాడు అయిపోయాడు. రేపు వీడి కాస్త నలుగురు చెడ్డవాడు కాదు. తాను పాడైన పోతే నలుగురు చెడుతుంది నిరూపుకుంటాడు. నేను ఒక్కరి చెడ్డవాడైపోయింది, చాలా లోపల లేకపోతే నేను పాటు చేయను అంటాడా. వీడు నలుగురు వేసింది, ఇంకోటి వాడు వీడు బలైపోవాలి, అంతే కదా. ఇలాగే ఉంటుంది. అలాగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ దేహాత్మభావం బట్టి జన్మలు వస్తుంది. జన్మలు వస్తున్న కానీ దేహాత్మభావం తెలియదు. ఏం మరి ఆ దేహం వేసి తిరుగుతుంటాడు జీవుడు, అలా తిరుగుతుంటాం. జీవుడు అవడం మనమే ఆ దేహం వేసి తిరుగుతుంటాం. అలా దేహాత్మభావన నేను 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 అంటే ముడే ఇప్పుడు నేను చుట్టూ తిరుగుతామంటే ఏంటి? ఓ తాడోడు పడుకుని పిల్లల్ని వాడు చుట్టూ తిరగరా, గాను చుట్టూ అన్నాం అనుకోండి, తాడేదాకా ఓ బస్తాడు తాడిచ్చి తిరగరా అంటే ఏమవుతుంది? తిరుగుతుంటాడు అంతే. అలా ఉన్నంతకాలం 80 ఏళ్ళు 70 ఏళ్ళు 60 ఏళ్ళు అలా దేహం చుట్టూ నేను 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 ఎంత ముడి ఎంత అయిన తర్వాత మొదలెక్క చూదక్కడ అది చిక్కింది. ఎంత బతికితే అంత ముడి అనదా కారణం. అది ఎంత బతికినా దేహంగానే బతకాలి. ఎలా బతుకుతాం? భగవాన్లాగా ఏమైనా 17 ఏళ్ల వయసులో దేహాభివృద్ధి పొందుతామా? లేదుగా, దేహంగానే వెళుతాం చివరిదాకా. సో నేను దేహమైన భావంతో ఉండి ఏది చేసినా మరి ముంచేయడానికి మెడకొచ్చింది. పుణ్యమే కావచ్చు, పాపమే కావచ్చు. పుణ్యం అయితే మళ్ళీ దేని అనుభవించడానికైనా మళ్ళీ రావాలి జన్మల్లో. ఆ దేహాత్మ బుద్ధి పెద్ద సమస్య. అందువల్ల ఇది చిక్కుముడి, ఎక్కడ ఇప్పడానికి అవకాశం లేదు. ఇంకా ఆ విధంగా అయిపోయింది. ఈ అహంకారం కూడా ఏదైతే ఉందో దయచేసి నాకు అవసరం కాస్త నువ్వు దాన్ని విప్పి నువ్వు నాకు సహాయపడడానికి కాస్త తల్లిదలే ఆదరించు. అంతకన్నా వేరే నేను అడగట్లేదు. అంటే కారణాలు చూడకుండా ఆదరించు. నేను ఆదరించాలి అనేలా అనకు. తల్లిలాగా కన్నిన జననీ కన్నా ఘనతయాదాయక అని ముందే చెప్పిన ఆరోపణ. అందువల్ల ఒక తల్లిలాగా ఆదరించి ఈ ముడిని ముప్పేటటువంటి కర్తవ్యం నీకు లేదా? సృష్టి మొత్తానికి తండ్రిని తల్లిని చెప్పుకున్నాక భగవద్గీతలో పితాహమస్తి జగత మాతా ఛాతా పితామహ అని చెప్పుకోవడం బాగానే ఉంది. బాధ్యత లేదా? సూచించి కూర్చుంటారా మాడుతాను? బాధ్యత లేదా? చేయగలిగే శక్తి ఉండి కూడా నాణయాత్ర పడుతుంటే నువ్వు అలా సంబంధం లేని వాళ్ళు చూస్తావేంటే అలాగే నువ్వు చిక్కుముడి. సరేనా? అంటే ఏది ప్రారంభ జన్మ, ఏది చివరి జన్మ? ఆ వచ్చిన జన్మలో అలా దాని చుట్టూ తిరుగుతుంది. ఒకసారి 2-3 భక్తులు వచ్చారు భగవాన్ దర్శనం. ఏమంటే ఈయన శివభక్తులండి అని ఒక ఆయన పరిచయం చేసి, ఒక ఆయన వీళ్ళకి ముగ్గురు పరిచయం చేసి ఈయన శివభక్తులండి, ఈయన శ్రీరాముడు భక్తులండి, ఈయన కృష్ణుడు భక్తులండి అని ముగ్గురు విన్నారు. వాళ్ళ కాస్త వాళ్ళ స్థానంలో కూర్చున్న తర్వాత ఈయన శివభక్తుడా, ఈయన శ్రీరాముడు భక్తుడా, ఈయన కృష్ణ భక్తుడా, బాగానే ఉంది. కానీ ముగ్గురు మాత్రం ఒకదాని మాత్రం ముగ్గురు భక్తులు అన్నారు. ముగ్గురు ఒకదాని మాత్రం కామన్గా భక్తులు. నేను ఇంకా ఎవరి అహంకారం వాడు భక్తులు, ఎవరి అహంకారం వాడు భక్తులు. దాకా చెప్పినట్టుగా ఆ దేహాత్మభావానికి అనుకూలంగా ఆ దేహాత్మభావం నుంచి వచ్చే కోరికలు నెరవేర్చే అంతకాలం భగవంతుడు విలువ ఉంటుంది మన దగ్గర. ఆయన గారికి 2 స్వీట్లు పెడతాం, 3 స్వీట్లు పెడతాం, అవసరం ఏదైనా పెడతాం. ఆయన గారు ఇందాక చెప్పినట్టుగా నిరభిమానత పట్టించుకోని వాళ్ళే ఉన్నాడు అనుకోండి, అయిపోయిందండి. అప్పటితో రాంటాం, దండ సైజు తగ్గిస్తాం, ఉత్సవాలు తగ్గుతాయి, వేడుకు తగ్గుతుంది, తొడవడం తగ్గుతుంది. అయితే దేనికి లోపల తేడా వచ్చింది? కోరికల భక్తులు, కోరికల భక్తులని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. జ్ఞానం కోసం చేసే భక్తులు అప్స్ అండ్ డౌన్స్ కదా. అందువల్ల ఇలాగా ఏంటో ఈయన గారు శివభక్తుట, ఆయన గారు రామభక్తుడు అంటే కారణం ఈయన గారు దేని ఎందుకు భక్తులు, ఆయన దాని ఎందుకు కాదు అని ఇలాగేదో ఒక డిఫరెన్స్ చూపిస్తున్నారు. అందరూ మాత్రం ఓ దాని భక్తులు, ఎవరి అహంకారాన్ని వాళ్ళు, ఎవరి దేహాత్మభావానికి వాళ్ళు అని మహర్షి మాట అన్నారు. అలాగా ఈ దేహాత్మభావన, దేహము ఆత్మ, దేహాత్మ, ఆత్మ చైతన్యము జ్ఞానస్వరూపము, దేహము జడము. ఆత్మ యొక్క లక్షణానికి పూర్తిగా విరుద్ధమైన లక్షణం దేహాన్ని, ఈ దేహం యొక్క లక్షణానికి పూర్తిగా విరుద్ధమైనది ఆత్మ. ఆత్మ సర్వవ్యాపకం. ఆత్మ అంటే నేనే, ఆత్మగా నేను సర్వవ్యాపకం. దేహం ఉదయపడుతుంది, సర్వవ్యాపకం కాదు. ఆత్మ జ్ఞానస్వరూపం, జడస్వరూపం. ఆత్మ ఆనంద స్వరూపం, ఇది దుఃఖ స్వరూపం. తూర్పు పడవల, ఈ తూర్పు పడవని కలిపి ఒక లింక్ మధ్యలో ఏర్పడింది, అది దేహాత్మ.
మాత్ అంటే ముడి. అదే దీన్ని వేదాంత భాషలో చిత్ జడ గ్రంథి. చిత్ అంటే చైతన్యం, అది నా స్వరూపం. దేహం జడం, ఈ రెండు కలిపి ఎక్కడ ఈ రెండు లక్షణాలు ఒకటి ఎక్కడ అవుతాయి? ఆత్మగా మన సర్వవ్యాపం, మనం అడ్డు పెట్టేవాడు. ఆత్మగా మన ఆనంద స్వరూపం. ఆత్మగా మన దుఃఖం అర్థం కాదు. ఆత్మగా మనకి ఆకలి దప్పికలు లేవు, చావు పుట్టుకలు లేవు, రాకపోకలు. ఇంక దేహం దగ్గర రండి, తెల్లాలి నేను బాగోతుంది, తిండితోనే అయిపోతుంది. దిక్కుమాల వాళ్ళు తెల్లాలి లేచినప్పుడు ఏం వండుకోవాలి. ఎంతగా వండుకుంటావో ఇలా ఎప్పుడో సమాప్తి పోతాం. ఎక్కడ సమాప్తి ఏమో. డబ్బాలు దూరడం, కందిపప్పు వేయడం, కందిపప్పు పెరిగిపోయింది దాన్ని. ఎన్ని కేజీలు తింటుంది, ఎన్ని లీటర్ల నీళ్లు కావుతుంది. దీని గారికి ఇంత సమస్య. మన స్వరూపంలో మనం ఏదై ఉన్నామో దాని ఆకలి లేదు. దీనికి ఆకలే దీనికి ఆస్తి. దాని దుఃఖం అర్థం కాదు, దీనికి దుఃఖాలే ఆస్తి. దానికి సర్వవ్యాపకం. దీనితో ఇరుకుతనం. ఓ దగ్గర ఉండదు, ఆ ఇంట్లో ఒక దగ్గర ఉండదు. అది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు లా చూస్తున్నాడు. శివుడిలాగా ఏమి పరిమితత్వం. అక్కడ ఉండే కళ్ళే ఇక్కడ ఉండే అక్కడ. అంటే అంతగా ఉండాలి మనకే ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు వెంటనే బాగుపడాలి. అజ్ఞానం మనం భరించడం, ప్రతిదీ మన ప్రపంచంలో తెలుసుకోవాలి. ప్రతిదీ తెలుసుకోవాలంటే మనం ఏదిగా ఉన్నామో దాని జ్ఞానం పొందితే సరిపోతుంది. అది పొందాం. ఈ దేహంగా ఉండగానే మనంత గడిచిన వాడు ఉంటే, ఆత్మగా ఉంటే ఉండేటటువంటి సౌకర్యాలు దేహంగా ఉండగానే పొందేయాలి. ఎక్కడ కుదురుతుంది అది? ఎలా పొందుతుంది? ఇక్కడ పడిపోయాము. జ్ఞానం పొందితే అన్ని సౌకర్యాలే, దుఃఖమే లేదు. అదే అంత టైం లేదు రకం జ్ఞానం. మరి అలాంటప్పుడు ఈ దుఃఖంతో కాలక్షేపం చేయొచ్చుగా? అసలు కుదరదు. ఇంకేంటి ఆత్మగా ఉంటాడు. అంటే రమణ మహర్షి గారు ఏ స్థితిలో ఉన్నారో, ఆయన ఏ స్థితిలో ఉన్న కారణంగా అంత ఆనందంగా ఉన్నాడు ఆయన. ఆ ఆనందం నేను ఇక్కడ దేహాత్మభావంతో ఉండగానే వచ్చేయాలి. అమ్మ ఇంత ఆశే ఆలోచిస్తుంది. నువ్వు భక్త దుఃఖాన్ని నిలయరా బాబు అని భగవద్గీతలో చెప్తే ఆ శ్లోకం దాటి వెళ్ళిపోవడం. దీని దుఃఖం రాకూడదు. దుఃఖం దీని స్వరూపం. తెల్లవారు దుఃఖమే మన స్వరూపం. అనంటే దేహం ఎక్కడ అలా ఎగుడుతాం? ఆత్మగా మన సర్వవ్యాపకం. మనం చెప్పారు కదా, 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నవాడు తీసుకుని గదిలో పెట్టే తల ఉంటాడు, చచ్చిపోతాడు కదా. అలాగే అంతే ఎదుగుతాము. నిద్రలో మనం ఏదిగా ఉన్నామో అక్కడ హద్దు లేదు. మెలకులోకి వచ్చేసరికి అన్ని హద్దు లేదు. ఈ బౌండరీకి ఎలాగా లేదు. 5.5 అడుగుల దేహాన్ని పరిమితం ఎక్కువ మెలకులోకి వచ్చే నిద్రలోనూ బౌండరీ లెస్. తీసుకుంటా 2 అవస్థల్లో భేదం చూడండి. నిద్రలో ఎక్కడైనా బౌండరీస్ ఉన్నాయా? ఏదిగా ఉన్నామో ఆ వస్తువు. ఆ బౌండరీస్ లేకపోవడమే ఆనందం, హద్దులు లేకపోవడం ఆనందం. మనకు హద్దు కల్పించేది దుఃఖం వచ్చింది. అటువంటి వస్తువుకి ఈ వస్తువుతో ముడిపడింది మధ్యలో. ఎంత ఉంది జ్ఞానం, దాన్ని కట్ చేయాలి. చిత్ జడ గ్రంథి ఎలా పోతుంది? చిద్వస్తువు యొక్క జ్ఞానం కలిగితేనే ఈ గ్రంథి కాస్త తెగుతుంది. ఇది తెగితే కానీ మనిషికి శాంతి లేదు, మంచిగా జీవుడు శాంతి లేదు. ఇది శాంతి కోసం వేరే ప్రయత్నాలు వృథా, టైం వేస్ట్. వెరీ క్లియర్ శాస్త్రం. అందువల్ల మహానుభావ ఈ విధంగా ఈ చిజ్జడ గ్రంథి ఏదైతే ఉందో ఇదే కదా మొత్తం సర్వదుఃఖాలకి కారణం. ఇదే కారణం. ఇన్ని చెప్తాం కానీ మళ్ళీ దుఃఖం వచ్చి రియాక్ట్ అవుతాం. దుఃఖం వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దుఃఖం వచ్చింది అనుకుంటుంది కరెక్టే, నేను దేహాత్మభావంతో దుఃఖం రాకుండా ఉంటుంది. దుఃఖం దేహానికి వచ్చింది, మనసుకు వచ్చింది. నేను ఏదిగా ఉన్నానో దాని దుఃఖం లేదు సబ్జెక్టు ప్రకారం. దాని జ్ఞానం నాకు లేదు. ఏదైతే ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నేను కాని వాటిని నేను అనుకుంటున్నాను, అందువల్ల వాటి దుఃఖాన్ని నాకు తెలుసుకుంటున్నాను. అయితే క్లియర్ అవుతుంది. అక్కడ ఆ మాత్రం అవగాహన దుఃఖం సుమారుని సబ్సిడీ లేదు. ప్రపంచంలో ఏది మిమ్మల్ని చలింపు చేయలేదు. ఒక ఆకర్షణ కలిగింది అనుకోండి, దేనికి సంబంధించిన ఆకర్షణ? నేను ఆత్మని, నేను సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అన్నప్పుడు నేను ఏదిగా ఉన్నానో దానిలో భాగం అయింది వస్తువు. ఇది నన్ను ఆకర్షించడం ఏంటి? నేనుంటే ఇది ఉందా, ఇది ఉంటే నేనున్నాను. తెలియచేయకుండా ప్రపంచం మనకి కదిలించలేదు. అందుకు బ్రహ్మజ్ఞానం తనలో తాను రచిస్తాడు. కారణం పెద్ద వస్తువు లేదు. చెప్పుకున్నాం కదా బ్రహ్మజ్ఞాన స్థితి. వేదాంత ఎప్పుడు యజుపంచకం కూడా చెప్పాలంటే వేదాంత ఎందుకు నచ్చేవలా సంసార విషయాలు చెప్పుకున్నాం. యతీశ్వరుని కూడా కూర్చోబెట్టి భగవాన్ గోచీగుడ్డ కట్టుకున్నట్టు ఫోటో ఒకటి పెట్టి ఇక్కడ ఆ ఫోటో మా ఇంట్లో అయితే లేదు, అక్కడ ఉందో సంపాదిస్తాం. భగవాన్కి 2 ఉన్నాయి. ఇదొకటి లైఫ్ ఫోటో, ఇంకోటి మట వేసి కూర్చుంటారు. కూర్చుని బుర్ర ఇలా కొంచెం వంచి చూసుకుని జరుగుతుంటుంది. ఆ పెద్ద ఫోటో ఎవరి దగ్గర ఉంటే పట్టుకోస్తాం. అక్కడ గోచి కనిపిస్తుంది స్పష్టంగా.
గోచి కట్టుకోని గోచి పెట్టే చదువు నేర్పింపగ వచ్చావ గోసాయి రమణ బడి బంధులారమణ నీకేల గోచి బడిలోని పిల్లలము మాకేది గోచి. దేవర భక్తులు రాశారు, నాన్నగారు భక్తులు. బడి పంతులారమణ నీకేల గోచి బడిలోని బాలలము మాకేది గోచి గోచి పెట్టుకోని గోచి పెట్టే చదువు నేర్పింపవచ్చావ గోసాయి రమణ. అళగమ్మ పుత్రుడా అని అందులో వస్తుంది పాఠం. మొత్తం మీద ఇగో ఏం చేస్తాను, మరి ఈ చిక్కుబడిని ముడిపడిపోయింది కదా, నువ్వేం చేయాలంటే తల్లి పాత్ర వహించి, నన్ను వేళాకోళం చేయడం కాదు, తల్లి పాత్ర వహించి దీనిలోంచి నన్ను బయటకు రాదు, నా జ్ఞానం నాకు ఈ గ్రంథి మీద వేటు. అందుకే కఠోపనిషత్తులో మంత్రం ఉంది, విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరే. పరమాత్మ దృష్టి మీద పడగానే విద్యతే హృదయ గ్రంథి, ఆ చిజ్జడ గ్రంథి విద్యతే తగిలిపోతుంది. భగవంతుడు చూడడం వల్ల అదే ప్రయోజనం. కనీసం మహాత్ములైన చూపు చూస్తే అందులో ఉన్న ప్రమాదం మనకు అర్థమవుతుంది. ఓహో నేను దాని దేహాన్ని నేను అనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్లి దేహంతో ముడిపెట్టి ఆ తలం పొంది దాని మీద పడాలి, వేయకూడదు. గొర్రె నరికేవాడు పేకని ఎలా పడతాడు, అలాగా మహాత్ముడి యొక్క అనుగ్రహం ధ్యానమే పడాలి. అందుకే అలా మహాత్ములను వెళ్ళినప్పుడు పిల్లలు చూపించి వీళ్ళు చదువు చేయండి అసలు విడిపించడం ఇవి పట్టుకెళ్ళడం కాదు. అయ్యా మా దేహాత్మభావన మీద నీ అనుగ్రహం అనేటట్టు వేటు వేడి మహానుభావాలు తిరిగిపోతాడు. ఆయనగా బాధపడతా మాట ఏమిటందో ఆయన తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే అదవుకోవాలి కదా. ఈ నన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఈ దేహాత్మభావం దీని వేటు వేయండి పేడ సరేనా అని చెప్పాలి. అందువల్ల ముడి మూలముల్ ఈ ముడిని విడదీయటే ఈ జనన మరణ సంసారాల నుంచి విముక్తి చేయడం కనుక మహానుభావ నువ్వు అనుగ్రహించి దీని నుంచి విడిపించుకున్న సామర్థ్యం లేదు, గురువు అనుగ్రహంతో తప్పించి ఇది సాధ్యం కాదు. గురువు రూపమై విలువ అరుణాచలం అన్నాం కదా అంతమంది రేపదల్లో, అందువల్ల నాకు ఈ సహాయం చేసి పెట్టవలసింది అని చెప్పి తర్వాత అరుణాచలేశ్వరుడిని కొంచెం వేళాకొల కూడా చేస్తున్నారు. ఇక్కడ ప్రార్థించారు. తర్వాత దాంట్లోనూ ఏమిటయ్యా అంతలాగా నువ్వు తయారయ్యో, ముక్కిడి మునుచూపు ముకూరముగాక నన్ను హెచ్చించి కౌగిలింపు అరుణాచల. ముక్కిడి మునుచూపు ముకూరముగాక నన్ను హెచ్చించి కౌగిలింపు అరుణాచల. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే అర్థానికి నీకు తేడా ఏంటి? నా ముక్కు వంకరగా ఉందనుకోండి, అర్థం లేకుండా పెడితే అర్థం ఏం చేస్తుంది? వంకరగా ఉన్న ముక్కును చూపిస్తుంది కానీ వంకర సెట్ చేస్తుందా? అదేస్తే ఇంకా మాత్రం లేదు, సత్యం లేదు. అర్థం నాలో ఉన్న లోపం చూపిస్తుంది కానీ లోపానికి తీయలేదు. నువ్వు నీకు అర్థానికి నువ్వు కూడా ఎలా ఉన్నాడు అర్థంలాగా ఉన్నావు. ముక్కు పోబెడిన వాడి ముందు తీసుకెళ్ళి వాడి ముఖం చూసుకోరా, నీ సుందరమైన ముఖం చూసుకోరా అని చెప్పి వాడి ముందు మొహం పెడితే వాడు అవమానపరిచింది కాదా? కాదు, అసలే వాడు ముక్కు పోతూ నానా యాత్ర పడుతున్నాడు, వాడి మీద అర్థం పెడతావా? ఎలా ఉందంటే సగంగా ఆపరేషన్ చేసిన వాళ్ళు అందరూ ఇబ్బంది వ్యవహారం. వాడి ముఖం వాడు చూపిస్తే వాడిని అవమానపరిచడం ఎలాగవుతుందో అది నువ్వేం చేస్తావంటే, అదే తల్లి అది ఏం చేస్తుంది? ఊరు వాళ్ళందరూ వంకరముక్క అంటే ఆ తల్లి వంకరముక్క అని మనం వదిలేస్తుందా? తల్లి ఎత్తుకుంటుంది కదా, ఎత్తుకుని ఆవిడ చేయలేదు, ఆవిడ చేస్తుంది, కనీసం భరిస్తుంది కదా. ఆ ఊరందరూ అన్నట్టుగా ఆ మాట అనద్దు. ఇదంటే ఒక మాట గుర్తొస్తుంది. ఆ రోజు ఆయన గారు గృహస్థాశ్రమం ధర్మాలు చెప్పినాడు, ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ దినంతరాల్లో ఇవన్నీ చెప్పించారు. మీగలా తెలిసిన అడగండి వినా నాన్న ఒకటి ఏమంటారు. పెళ్లి మంత్రాల్లో ఆయన చివరిలో నిర్మిస్తారు రాజహోమం తర్వాత. 70-80 వచ్చాక నాకు చేదస్తూ వచ్చేస్తుంది. ఎలాగో నా వాళ్ళకి 7-8 మంది 10 మంది పుట్టారు ఆ రోజు లెక్క ప్రకారం. వాళ్ళందరూ అక్కడ మంచి వయసులో ఉంటారు. నేను ఏదో చేదస్తూ వచ్చేస్తుంది. చేదస్తూ వచ్చిన ప్రతిదానికి నేను ప్రతిదీ 3 సార్లు అడుగుతుంటాను. అడగడంలో వాడు విసుక్కుంటారు. వాళ్ళు పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు విసుక్కుంటారు. నువ్వు విసుకుపోకే వాడలాగా నీకు 10 మంది ఉంటే 11 కొడుకు అనుకో అని అంటుంది. నీకు 10 మంది పిల్లలు ఉంటే నా వల్ల నన్ను 11వ వాడు అనుకో నువ్వు విసుకున్నావు అనుకో, నా మనసు చూసుకుంటుంది.
వాడు విసుక్కుంటే పోలే వాడు పనిలో ఉన్నారు కానీ అర్థం చేసుకోవాలి. నువ్వు విసుక్కుంటే ఎలాగ పరిస్థితి? విసుక్కోకు, ఇంత పోలో 10 మంది ఉంటే 11వ వాడు అనుకో అని ఒక మంత్రం కదా. అలాగా ఆ విధంగానే నువ్వు బిడ్డని ప్రేమతో హత్తుకునే విధంగా నువ్వు నన్ను హత్తుకుని అనుగ్రహించాలి. కానీ ఇలాగ లోపం చూపించేసి వెళ్ళిపోవడం కాదు. లోపాన్ని తొలగించే శక్తి నీకు సమర్థుడు. అర్థానికి లేదు. ఆ లోపాన్ని తొలగించగలిగే శక్తి అర్థానికి లేదు. కానీ నీకుందిగా. అంటే ఏం చేస్తావంటే నేను శరణ పొందాను, నువ్వు నన్ను నీచమైన స్థితి నుండి ఉచ్చ స్థితిలోకి తీసుకెళ్ళు, నా తప్పుల్ని గుణాలుగా మార్చు, నా లోటుపాట్లు కాస్త తీర్చు అని చేయమని చెప్తాను. నేను వెంటనే జ్ఞానం ఇచ్చుకునే అనలేదు. నన్ను ఏలుకో, సుకుమార ఏలుకోర, నన్నేలుకోర నన్నేలుకోర, నందకుమార మానస చోర, నందకుమార మానస చోర, కౌస్తుభమణిహార ఏలుకోర, కౌస్తుభమణిహార ఏలుకోర, నన్నేలుకోర నన్నేలుకోర, రారా సుకుమార ఏలుకోర, నన్నేలుకోర. ఎందుకు ఇలా గుర్తొస్తుంది అది నాకు. సరే, మొత్తం మీద ఈ విధంగా నన్ను ఏలుకో అంటే నేను నీ వాడిని కనుక నన్ను ప్రిపేర్ చేసుకుంటురా. నాకు నీవే అండ బ్రతుకే కలకండ, నాకు నీవే అండ బ్రతుకే కలకండ, బ్రతుకే కలకండ, మముద్ధరించు బంగారు కొండ, మముద్ధరించు బంగారు కొండ, బంగారు కొండ, బంగారు కొండ, నాకు నీవే అండ బ్రతుకే కలకండ. కలకండ స్వీట్ కదా, నువ్వు తోడున్నావు అనుకో బ్రతుకంతా ఆనందం. నువ్వు తోడులేవనుకో అయితే బ్రతుకే కలకండ, నన్ను ధరించు బంగారు కొండ. ఆ మాటలో వస్తుంది జ్ఞాపకం. ఎక్కడో ఉంటాయి కదండి, అమ్మ ఎంత ఉందో ఏనాడు విన్న పాట. చరణం అయితే గుర్తుంది కానీ పల్లవ గుర్తుందే, చరణం గుర్తులేదు. ఇది చాలా లేదు, ఎక్కడో ఉంటాయి, ఎక్కడో ఉంటాయి. దీన్ని కూడా అర్థమవుతుంది కదా మన బుద్ధి, మన బుద్ధి అందువల్ల నా తెలుస్తుందా ఏదో ఇంతకుముందు ఏమో మాట్లాడినాను అర్థం ఇలాగ అర్థంలాగా నేను అర్థం చేసే పనే చేసి సరిపెట్టేస్తున్నాను కొంచెం నేను చివుక్కు అనిపించే మాట అన్నాను. కానీ నువ్వేం అనుకోలేదు. నువ్వు ఫీల్ అవ్వవు, నీ ఫీలింగ్ తక్కువ. పక్షి నాకు తెలుసు. సార్ నెక్స్ట్ శ్లోకంలో ఇద్దరం కలిసి రమిద్దాందా. రాధామాధవులు ఎలా రమించారో రాసులేలలో అలా రమిద్దాంరా. సత్యాహమున మను మృద పుష్పశయ్యపై మేల్గలయ కరుణింపు అరుణాచల, సత్యాహమున మనో మృద పుష్పశయ్యపై మేల్గలయ కరుణింపు అరుణాచల. సత్యాహమున ఎందుకంటే నేను ఎక్కడ అనుభవించాలి? ఈ దేహంలో అనుభవించాలి. జీవన్ముక్తి అంటారు. జీవించి ఉండగానే ముక్తి కదా. అందువల్ల నువ్వు కాస్త ఒక్కసారి నాకు లోపల ఉన్నవాడివి అంతర్యానం ఉన్నవాడు వ్యక్తమయ్యావనుకో, అప్పుడు ఇది ఏమైపోతుంది? ఆలయం అయిపోతుంది. అందరికీ అంతర్యానంగా ఉన్నాడు కానీ అందరి దేహాలు ఆలయాలు అన్నాను అంత తెగించలేము. ఆలయం అనగా పవిత్రత ఉండాలి కదా. ఆలయంలో జరగకుండా జరుగుతుంటే ఇంకా అది ఆలయం ఎలా అంటాము? అంతర్యానంగా ఉన్నాడు, ఆ కోణంలోంచి ఆలయం అన్నారు కానీ దేహాన్ని దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఒక మాట ఉంది. దేహం దేవాలయం లోపల ఉన్నటువంటి నేను అనుకుంటున్న వాడు ఎవడో వీడి యొక్క స్వరూపమైన వాడు పరమాత్మ అంటే కాదని కాదు. కానీ ఇరుకులోకి రావాలిగా వస్తువు. సపోజ్ ఇప్పుడు భగవాన్ రమణ లాంటి వాడు ఉన్నారనుకోండి, వాళ్ళ దేవాలయాలు వాళ్ళ దేహాలు కాదు ఆలయాలు. ఎందుకంటే వాళ్ళ లోపల పరమాత్మ ఊరేగుతున్నాడు. కనుక నువ్వేం చేస్తావంటే ఈ దేహం అనే ఆలయంలో నేను జీవించి ఉండగానే నిన్ను స్మరించి 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 అలాగే స్మరిస్తుంటే మనసు ఏమవుతుందంటే ఒక్కటి భగవన్నామం చేయడం వల్ల మనసుకి బాగా మృదుత్వం వస్తుంది. మల్లెరేకు కన్నా
మల్లెరేఖ ఏముంది, చాలా సున్నితం కదా, అంతకన్నా మృదువైపోతుంది. మనం ఏది స్మరిస్తున్నామో అది అవుతాము. దుర్మార్గుడిని స్మరిస్తే మనసు కఠినమైపోతుంది, పాషాణాల వైరవుతుంది. ఇంకా రకరకాల ఏమిటని మనసుగా పాషాణం ఏంటంటే, ఇలాంటి మహాత్ముని స్మరిస్తే మనసు చాలా మృదువైపోతుంది. సాఫ్ట్ వర్డ్స్ వస్తాయి, సాఫ్ట్ డీలింగ్, అంటే మూమెంట్స్ అన్నీ సాఫ్ట్. ఆ దేహంలోంచి కాంతి కొడుతుంది. ఏమిటా కాంతి అంటే లోపల దివ్య ఇద్దరే పోదు, మనం చేసింది ఏది వృధా పోదు. మనసునా కుందిరా స్వామి పాటలు పాడమన్నారు ఎవరన్నా ఏమన్నా. మల్లె కన్నా తెల్లనైనా మనసునా కుందిరా, మనసు లేని స్వామినా మనసు నేలరా కృష్ణ. మల్లె కన్నా తెల్లనైనా మనసునా కుందిరా, మనసు లేని స్వామినా మనసు నేలరా కృష్ణ. దూర వయస్సు దోచుకున్న దొంగ నీవు కావా. అంతలాగా మమ్మల్ని వదిలించగా చిన్న వయసులో ఎందుకు పడుకో దెయ్యంలాగా. భోగభూతము పోటీ భూతమై పట్టిన భూతగ్రస్తులు చేస్తారు నాదని చెప్పుకున్నాక. దూర వయస్సు దోచుకున్న దొంగ నీవు కావా, దొంగ మనసు దాచిపెట్టి దొరలాగరావా. ఇందులో దొంగ మనసు సరైన వయసులో ఏమో జీవితంలో ప్రవేశించి అది ప్రపంచాన్ని కాకుండా నీ కాకుండా చేస్తావు. ఇప్పుడు అది వదిలేస్తావా. మల్లె కన్నా తెల్లనైనా మనసునా కుందిరా, పాటలతో సాగిపో బాటసారి నేను. ఎన్నాడు వినవో. పాటలతో సాగిపో బాటసారి నేను, దారి తప్పిపోతినాని దరికి చేరలేను. నేను ఎవరు దారి తప్పించేస్తారో భక్తి పోగొట్టేస్తారు. దారి తప్పిపోవడం భక్తి తప్పిపోవడం. నేను ఏదో నీ గురించి పాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను, ఎవడో ఒక్కడ మోహ పెట్టి పక్కన పాడుదాదిగా ప్రోగ్రామ్ తీసుకెళ్తారు. అయిపోయింది బాగా పాడుతున్నా కదా ఇప్పుడు వస్తావా. ఎగరస్వామి వెళ్ళరు కదా, అలాగే కాంపిటీషన్స్ వెళ్ళరు కదా. అందువల్ల ఏమో అవుతుంది మంచిగా కోట్ల మోహాలు కూడా కదా. అందువల్ల దారి తప్పిపోతినాని దరికి చేరలేను. కన్నా భగవంతుని అలా స్మరిస్తుంటే అతి మృదువైన మనసు వస్తుంది. ఆ అతి మృదువైనటువంటి మనస్సు అనేటటువంటి పూల పాన్పు మీద ఇక్కడ నా హృదయంలో పెద్దగా ఒక గోపికలు అంటారు కృష్ణుడితో, కృష్ణ ప్రపంచంలో ఎవరి హృదయంలో ఉంటే ఉండి నిలుస్తాం, మా హృదయంలో మాత్రం ఉంటాం. మా హృదయంలో ఆలోచనలనే ముళ్ళు, ఆ ముళ్ళ మధ్య ఏం పడుకుంటావు ఉంటూ మా మనసులో ఉండు. వాళ్ళ హృదయాల్లో ఉండు. మహాత్ములు ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో ఉండు. మా మనసులో ఉండవలసిన మా ఎంతసేపు మాకు ఇలా విశేషించండి. ముళ్ళు 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 ముళ్ళ పడక మీద పడుకోబెట్టినట్టు ఉంటుంది కదా. మళ్ళీ ఇంకో పాట జ్ఞాపకం వస్తాం. ఆ చూపు చల్లదనం, ఆ నవ్వు తెల్లదనం. ఏమి లేదు ఇక్కడ మాత్రం పరమాత్మ నవ్వులోంచి ఆ తెల్లదనం. నవ్వులో తెల్లదనం ఏంటి? తెల్లదనం నవ్వులో ఉంటుందా? స్వచ్ఛమైన నవ్వు. ఆ చూపు చల్లదనం, ఆ నవ్వు తెల్లదనం, ఆచరణములే సర్వం నయనాల కది సర్వం. కరుణించునా కరుణించునా స్వామి, కనికరించవదేమి ఆశ్రయించితి స్వామి, ఆలసించెదవేమి. అందువల్ల మనసులా మృదువుగా తయారైపోతుంది. ఆ పాము మీద ఎంతకన్నా పడుకుంటావు నా మనసులో పడుకో అని ఒక పాట ఉంది. అలా పాము ఎంతకన్నా పడుకుంటే పాము కదులుతుంది. అట్లా పాము మెత్తగా ఉంటుంది సార్, ఉంటున్నాను సార్, మెత్తగా ఉంటుంది సార్. ఏమి వచ్చి లేదు జరిగేది. వాడు ఎవడో పట్టుకుంటే అడుగు పట్టుకున్నా అలాగా. నేను ఇలా పాము లాగించి నేనేది స్నేక్స్ కిరణ్ ఏం కాదు నేనేది. కనుక ఆ మృదువైన మనస్సు ఎప్పుడైతే ఉందో దాని మీద పడుకోవడం మాపోడు వస్తారు. ఆయన గారికి ఈ సోపాలు ఇది కాదు. ఎవడి మనస్సు మెత్తగా ఉంటుందో వాడు దాని మీద
వచ్చి నా మనసు ఎలా మెత్తగా ఉంది కనుక, మెత్తగా ఎలా అయింది, నేను స్మరించి 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 అయింది. ఆ మెత్తడైన పాన్పు మీద ఆ నిజమైన అద్వైత స్వరూపంలో మనసులో విహరిస్తుందా పరమాత్మ, జీవాత్మ. చాలా ప్రపంచంలో విసిరిస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరం ఏకమై రమించి ఉండే విధంగా అరుణాచలేశ్వరుడా అనుగ్రహించు అనే అద్వైత స్థితిలోకి తీసుకెళ్ళమని ఈ విధంగా పాము ఏదో నుంచి ఏదో పాట లోపల నుంచి ఏదో 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 తోస్తుంది. రెండవ క్యాసెట్లో వస్తుంది పాము మీద పడుకోవడం అంత మంచిది కాదు, అది ఎప్పుడు బుద్ధివాసం కలిసిందంటే ఉదాహరణ కొద్దికి మళ్ళీ నా హృదయంలో ఉండు ఏదో ఏదో ఎంత ఎంచి చూసినా సరే అయ్యేలోకి వస్తుంది, కంగారెందుకు వస్తుంది. కనుక ఈ విధంగా చేస్తావా, చేసి ఆ ఆత్మానుభూతిలో ఇద్దరు ఒకటే విధంగా అనుగ్రహించు అని చెప్పి ఇక్కడ మహానుభావుడు ఒక సంప్రదాయం పాటిస్తున్నారు. ఎప్పుడైనా సరే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మనమే డైరెక్ట్గా భక్తుల కింద వెళ్ళిపోకూడదు. ప్రాచీనమైన భక్తులు స్మరించుకుని వాళ్ళ పనుగ నుండి మనం మాట్లాడాలి. మీదు మీదుగా మృక్కు భక్తుల చేరి నీ వందితే మేలిమి అరుణాచల, మీదు మీదుగా మృక్కు భక్తి హే గోవింద హే గోపాల హే దయామయ, కరుణ చూపి కనికరించు పాము పడక మంచి కాదు ఎంచి చూసిన ఏ నాటికైనా, పాము పడక మంచి కాదు ఎంచి చూడ ఏ నాటికైనా, నిజమైన నా ఎద ఉండగా పాములెందుకు పరమ పురుష, నిదుర కోర నీరజాక్ష నిదుర కోర నీరజాక్ష సద్దుసేయని సరసిగా. గోడ పెట్టు లోపల, గోడ పెట్టి ఏం కోరుకుంటాడు ఆయన, సద్దుసేయని వాయిస్ తగ్గించాలి, సద్దు చేయను ఏ పద ఆ మాడ్యులేషన్ మార్చాలి, మారిస్తే అందరూ సద్దుసేయని సరసిజాక్ష హే గోవింద హే గోపాల హే దయామయ. ఇది కూడా స్వామి పాట. అందువల్ల మీదు మీదుగా మృక్కు భక్తుల చేరిని వందితే మేలిమి అరుణాచల. అరుణాచలేశ్వరుడానికి అంత కీర్తి ఎలా వచ్చిందంటే మీ భక్తుల వల్ల మీకు కీర్తి వచ్చింది. అన్నమయ్య పోయితే భావం అన్నాడు, నా వల్ల నీ కీర్తి వచ్చిందా, నీ వల్ల నా కీర్తి ఏదయ్యా వెంకటేశ్వరుడా, నా వల్ల నీ కీర్తి వచ్చింది. కరెక్టే, వెలుగు వల్లే సూర్యుడికి తేజస్, అంతేనా? సూర్యుడికి ఏదో నమస్కరిస్తున్నాం, వెలుగు వల్లే. భగవంతుడు సూర్యుడైతే భక్తుడు వెలుగు. వెలుగు పెట్టేనా సూర్యుడికి విలువ? వెలుగులేని సూర్యుడు ఊహించామా అక్కడైనా? భక్తులైన భగవంతుడు కూడా ఊహించాం. ఆయన గారి జ్ఞానం లోకంలో ప్రసరింపజేసేవాడు ఎవడు? ఆయన గారు ఆకాశంలో ఉంటే ఆయన గారి యొక్క ఖ్యాతిని లోకం మీద మోసుకొస్తున్నది ఎవరు? వెలుగు కిరణాలు, అంతే కదా. ఆ విధంగానే నేను నీ గురించి కీర్తించాను కాబట్టి ఇన్ని కీర్తనలో నీకు అంత ఖ్యాతి వచ్చింది. ఈ విధంగా చెప్పడం అన్నమాట, కరెక్ట్. ఆ విధంగానే స్వాభావికంగా అణకువ వినయం భక్తులు ఉంటారు. భక్తులకి ఏంటి? భక్తులు నమ్రత ఉండాలి. నమ్రత అంటే అహంకార రాహిత్యం. మనం తీర్థం పుచ్చుకుంటున్నప్పుడు కూడా ఎలా పుచ్చుకుంటాం, కానీ తీర్థం పుచ్చుకుంటున్నప్పుడు కానీ సిటాలు పెట్టుకున్నప్పుడు కానీ ఆయన గారు మనం ఒకే ప్లేన్ మీద ఉంటాం. తీర్థం ఇచ్చేయనా అన్నారు. తీర్థం ఇచ్చేవాడు ఎవరు కాదు, సాక్షాత్ భగవంతుడే ఇస్తున్నాడు. ఆ భావంతో నిలబడిన వాళ్ళు మోకాళ్ళ మీదకి వంగి తీర్థం ఇచ్చుకోవాలి. శటకోపం మీద పెడుతున్నప్పుడు తల వంచి మన మోకాళ్ళ మీద వంగాలి. వంగితే ఆయన గారు అలాగే ఇద్దరు ఉంటాడు. ఇద్దరు ఒకే ప్లేన్ మీద ఉన్నాం కనుక మనం వంగడం వల్ల ఆయన ఇద్దరు వచ్చినట్టు వస్తుంది కనుక అప్పుడు ఇందులో భగవంతుడి పాదాల మీదకి వస్తున్నాయి కనుక భగవంతుడు సమానంగా నిలబడితే పాదాలు ఎక్కడ తలపు పెడతాడు? ఆయన పాదాల మీద పెట్టాలని మనం కిందకెళ్ళాలి కదా. అందువల్ల వంగడం, ఆ వంగడాన్ని నమ్రత తీర్థం వంగి ఇవన్నీ నమ్రత, ఇవన్నీ ప్రదర్శన మన దానిలో వస్తాయి. ఇవన్నీ వంగపోతే ఏమొస్తుందంటే అంటే నమ్రత లేదు.
అదేంటది మామూలు కొళాయి నీళ్ళు కావాలి తీర్థం సరిపోతుంది. అది ఎవరిదో కాదు, భగవంతుడి పాదాల మీదకి వెళ్తున్నాయి. లోపల భావన ఉండాలి. భావన ఉంటే దాని శక్తి లోపల కూడుతుంది కదా. అందువల్ల భక్తులకి స్వాభావికంగా నమ్రత, ఈ నమ్రతతో సేవిస్తారు. మృదు స్వభావం ఉన్నటువంటి భక్తులు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, మృదు స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళ పూజ వేరుగా ఉంటుంది. కఠినమైన మనసు ఉన్నవాడు పువ్వులు విశ్లేస్తుంటాడు, ఆయన కళ్ళల్లో పడుతుందేమో, ఆయన కళ్ళు లేదా బాబు కేశవాయనమో నారాయణమో క్రికెట్ బాల్ వచ్చినట్టు అని ఏమవుతాడు ఆయన. సున్నితత్వం అయితే పూజలోని ఓ పువ్వు పట్టుకెళ్ళి పాదాలను వేయాలి. పాదాలు కనిపిపోతాయి. ఈ పువ్వులో వెలుగుతుండే ఇది కోట పెట్టి విలుస్తుంటారు. సాగండి కోటేశ్వర గారి బంగారం పువ్వుల పూజను ఆయన విమర్శిస్తారు. విమర్శించడం కాదు, ఆయన భావన వేరు. బంగారం శ్రేష్ఠ కావచ్చు, కానీ ఇది పట్టుకెళ్ళి స్వామి పాదాలకు పెడితే స్వామి పాదాలు కందిపోవా ఆయన భావన. అందుకే స్వంతపక్షపాతం ఆయన వెళ్ళటం సింహాచల దేవస్థానం వాళ్ళు పిలిచారు ఒకసారి, ఆయన అసలు చెప్పేశారు. కారణం ఆయన స్వామి పాదాలను పెట్టేస్తున్నాం. పాదం ధరించగలదా? చాలా మృదువది. అది ఆయన మీద పట్టుకెళ్ళి బంగారం కట్టినాం, దాన్ని కూడా లోహమే కాదు. మనకి దాని మీద పిచ్చేమో కానీ ఆయన గారికి ఏం లేదు, దాని మీద పట్టుకెళ్ళి పెట్టేస్తున్నాం అక్కడ. అది భక్తి కావచ్చు. నేను రామని చెప్పాను స్వంతపక్షపాతం. అలా ఆలోచించే వాళ్ళు అలా ఉంటారు. అందువల్ల మృదువైనటువంటి స్వభావం, కఠినమైన స్వభావం ఉన్నవాడు పూజ దాండలా వేసేసి కళ్ళలో పడేసి ఇలా చెల్లిసి అందంగా పూజ చేయడంలో తెలిసిపోతుంది. అంతే ఎవరు సాక్షాత్ పరమాత్మ ఎదురుకుండా కూర్చుంటే ఆ చందనం ఎలా రాయాలి, చందనం సర్వగాత్రే, తీర్థం ఎలా చల్లాలి. అయ్యా రండి ఇంటికి రాగానే ఆశీర్వదీయం వెళ్ళి పూజలో పెట్టి వాళ్ళకి తీర్థం అంత అయిన తర్వాత అందరం చేయి చూసుకోవడానికి క్లోత వస్త్రం అంటారు వైష్ణవ సంప్రదాయంలో. అన్నం తిన్నాక ఒక తాంబూలం, ఇవన్నీ ఒకదాని ఉపచారం. మెల్లగా తినండి, కంగారు పడకండి అని విసరడం, ఇది పూజ. ఒక 2 క్షణాల మొత్తం నైవేద్యం చూపించడం గబా 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 అంటే ఆయన వేరే తినేస్తాడు. భావన భౌతిక కర్మ ఉంది కదా. అంటే మన స్వభావం మృదువు అవుతుంటే ఇవన్నీ అందులో వస్తాయి. లేదంటే చేసింది ఒక తంతు. రజోగుణం ఉన్నప్పుడు పూజలు కూడా రజోగుణం. ఆయన వేరు తినగలడా? మన పిల్లడే తినలేడు అంత వేరం. రావాలి పదార్థం ఎవరు చూసుకోవాలి, మనకు అంతమంది పూజ పెట్టి ఏమిటి పెట్టాను చూడడానికి కొంత టైం పడుతుందా? ఓహో ఇందా ఇదా అని అనుకోవాలా? గబా పెడేస్తుందా? గబా 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 పెడుతుందా? అయిపోయింది. మనకి ఏదో పొయ్యి మీద ఏదో పెట్టాము, దాంతో తింది ఇలా ఉంటుంది మన. సరే, దీని అర్థం ఏదో ఇప్పుడు భక్తుల గురించి కదా ఎక్కువ చెప్తాను. ఏంటి వాళ్ళని పాటలు పాడించారు గాలివానలో వాళ్ళని మరీ మీరు పాటలే పాడించారు అన్నమాట. దానివల్ల అది కూడా అయిపోయింది.